వెల్కమ్ టు హైపర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో జిందాల్ కంపెనీ సహకారంతో ఏర్పాటు చేసిన ప్రేక్షకుల గ్యాలరీని ప్రారంభించిన ఎమ్మెల్యే బాసం సునీల్ కుమార్. ఈ నెల 10వ తేదీ ఎస్టీఆర్ కాలేజ్ సమీపంలో జరిగిన మున్నా హత్య కేసులో 2 ముద్దాయిలను అరెస్ట్ చేసి వివరాలు వెల్లడించిన సీఏ శ్రీనివాసులు. మద్యం మత్తులో గొడవపడి మున్నాను హత్య చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని విమర్శించే అర్హత వైసీపీ నాయకులకు లేదు. కూటమి ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు ఉండవు. వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలి. ఎమ్మెల్యే సునీల్ కుమార్ వెల్లడి. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను 34 మంది లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 కోట్ల రూపాయల సీఎం సహాయ నిధి మంజూరు చేయించడం జరిగింది. ఎమ్మెల్యే సునీల్ కుమార్. అల్లూరి ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో క్రీడాకారులు వాకర్స్ కొరకు పలు వసతులు సమకూర్చడం జరిగిందని, పాత భవనాన్ని తొలగించి నూతన భవనం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని, జిందాల్ కంపెనీ వారి సహకారంతో ప్రేక్షకులు గ్యాలరీని ఏర్పాటు చేయడం జరిగిందని గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని అల్లూరి ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో జిందాల్ కంపెనీ వారి సహకారంతో ఏర్పాటు చేసిన ప్రేక్షకుల గ్యాలరీని అలాగే క్రీడాకారుల గదిని ఎమ్మెల్యే సునీల్ కుమార్ మరియు కంపెనీ ప్రతినిధులు ప్రారంభించారు. వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యేని సన్మానించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ స్టేడియంలోని పలు సమస్యలు ఉన్నాయని మా మిత్రుడు రాజా తెలియజేశారని, ఇండోర్ మరియు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, కలెక్టర్ తో మాట్లాడి 17 లక్షల రూపాయల నిధులతోటి ప్రహరీ గోడ నిర్మించడం జరిగిందని తెలిపారు. వాలీబాల్ కోర్టు స్టేడియం చుట్టూ లైట్లు ఏర్పాటు చేయించామని వెల్లడించారు. పాత భవనాన్ని తొలగించి నూతన భవనాన్ని నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిందాల్ కంపెనీ ప్రతినిధులు సుల్తాన్ అహ్మద్ మసూద్, విల్సన్, వేగూరు రాజేంద్ర, పులిమి శ్రీనివాసులు, రహీం, పెంచులయ్య, నర్సింహులు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు. క్రీడాకారుల తరఫున రజని, అదేవిధంగా దీపు హాకీ నుంచి, అదేవిధంగా సన్మాని జిల్లా కంపెనీ సార్ కూడా కోరుతున్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారికి దేవస్థగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాబురా సౌండ్ పట్టే కదా గెలిచాను మా ఊరు
ఈనాటి ఈ యొక్క కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి నా మిత్రుడు వేగూరు రాజేంద్ర సింగ్ గారికి, అలాగే ఈరోజు మన గూడూరులో మన స్టేడియంలో ఇంత అందంగా ఈ యొక్క గ్యాలరీని ఏర్పాటు చేసేందుకు ఆర్థికంగా సహాయం చేసినటువంటి జిందాల్ వైస్ ప్రెసిడెంట్ సుల్తాన్ అహ్మద్ మన్సూర్ గారికి, అలాగే ఈఎం వాసుదేవ మిశ్రా గారికి, అలాగే హెచ్ఆర్ విల్సన్ గారికి, అలాగే లైజనింగ్ ఆఫీసర్ ఖలీద్ గారికి, లక్ష్మణ్ గారికి, అలాగే సిఎస్ఆర్ హెడ్ జోవెల్ మాథ్యూస్ గారికి, అలాగే జిందాల్ పవర్ లిమిటెడ్ వారి సౌజన్యంతో ఇక్కడ సుమన్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా అధ్యక్షుడు పులిమిడి శ్రీరణ గారికి, అలాగే మైనారిటీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు రహీం గారికి, అలాగే క్రిస్టియన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ఇజ్రాయెల్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి తోటి ఊరూరులో ఉన్నటువంటి క్రీడాకారులకు, చిన్న బిడ్డలకి అందరికీ నమస్కారం. పిల్లలకి ఆశీర్వాదం. చాలా సంతోషం. ఎందుకంటే ఏదైనా పని చేయాలంటే ఎవరో ఒకరి సహకారం నాకు కావాలా, ఎవరో ఒకరి ఇన్స్పిరేషన్ నాకు కావాలా, ఎవరో ఒకరు ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పే మనిషి కూడా కావాలా. ఈ అన్నిటినీ కూడా నాకు చెప్పినటువంటి ఏక వ్యక్తి మా రాజా అని చెప్తున్నాను. రాజా లేకపోతే నేను కూడా వికసించుకోవాలి. రాజా బ్రదర్ మనం చేయాలా, ఖచ్చితంగా చేయాలా. ఎందుకంటే నేను ఇక్కడ వాకర్ సముద్ర అధ్యక్షుడిగా ఉన్నాను. మన టైంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఖచ్చితంగా గ్యాలరీ అనేది చాలా అవసరం, ఖచ్చితంగా మీరు ఏదో విధంగా చేయమని చెప్పి అడిగినప్పుడు మొట్టమొదటిసారిగా రాజా చెప్పిన విధంగా పెద్దలు ప్రసాద్ నాయక్ గారితో మాట్లాడి ఆ జిమ్ని ఏర్పాటు చేశారు ఆయన సహాయ సహకారాలతో. దాని తర్వాత పెద్దలు మా జిల్లా కంపెనీ వాళ్ళు మా దగ్గరికి ముఖ్యంగా మా విల్సన్ గారు వస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఆఫీసుకి ఏమన్నా ఉంటే ఆయన్నే పిలిపిస్తుంటాం, ఏదైనా ఉన్నా ఆయనతోనే తయారు చేసుకుంటాం, ఆయనతోనే సమస్యని పరిష్కరించుకుంటా ఉన్నాం. వచ్చి చెప్పాం, అప్పుడు రిక్వెస్ట్ సార్ దయచేసి మీ కూడా చెప్పి పెద్దవాళ్ళకి చెప్పి ఈ ఖచ్చితంగా ఈ గ్యాలరీ సహాయం చేయమంటే అప్పటికప్పుడుకి ఓకే అట్లే సార్ చేస్తాం, మా సహాయం పూర్తిగా అని చెప్పి దాదాపు 13 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినందుకు జిందాల్ పవర్ ప్లాంట్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే ఈ టైంలో అంతేగా ఎవరు కూడా ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కి డబ్బులు గతంలో కొత్తగా వీళ్ళు చేస్తూ ఉంటారు, కానీ అక్కడ వాళ్ళకి సంబంధించిన విలేజెస్ లో వీళ్ళు డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు. మొట్టమొదటిసారిగా విలేజ్ కాకుండా 3 గ్రౌండ్ నేను చెప్పా సార్, స్టేడియంలో మీ పేరు ఎప్పుడు బోర్డు ఉంటుంది సార్. ఎవరైనా కానీ ఇది కట్టించింది ఎవరంటే డబ్బులు ఎవరంటే మీ జిల్లా కంపెనీ వాళ్ళని చెప్పి అందరూ అనుకుంటారు సార్. ఒక మంచి ప్రాజెక్ట్ సార్ అని చెప్తే వాళ్ళు అప్పుడు నమ్మేరు నమ్మలేదు, కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా నమ్ముతాం చూసి కూడా. ఎందుకంటే మేము అందరిలాగా మీ గతంలో మీ దగ్గర ఈ యొక్క సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొని ఏ విధంగా చేశారంటే మాకు తెలియదు, కానీ మేమైతే మాత్రం సిన్సియర్గా గవర్నమెంట్ నామ్స్ ప్రకారమే ఇక్కడ బ్రహ్మాండటువంటి నాణ్యతటువంటి గ్యాలరీని కట్టించారంట. దాంట్లో మా సుమన్ ఎక్కడ కూడా రాజీ కాకుండా కాంప్రమైజ్ కాకుండా ఎంతో ప్రాఫిట్ తో ఈ యొక్క గ్యాలరీని కట్టినందుకు మా సుమన్ కూడా రెండోసారి కూడా మళ్ళీ అభినందన తెలియజేస్తున్నాం. అట్లాగే మా రాజా చెప్పినట్టు ఈ మొత్తం ఈ కాంపౌండ్ వాళ్ళంతా కూడా బాగా పగిలిపోయి అందరూ కూడా ఉన్నప్పుడు నాకు చెప్పిన తర్వాత ఎదురుగా రాజా వాళ్ళతో మాట్లాడడం మనం చేస్తాం అని చెప్పి మొత్తం ఈ పెయింట్స్ కానీ ఈ మొత్తం ప్యాచ్ వర్క్స్ అన్నీ కూడా మనం చేయించాం. అట్లాగే జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడారు. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు యోగా చేస్తున్నామని అమౌంట్ చేసుకుంటున్నామని భయంకరంగా దుర్వాసన వస్తులేదు. హాస్పిటల్ నుంచి నీళ్ళు వస్తుంటే చాలా అధ్వానంగా ఉండేది. అప్పుడు ఎమ్మెల్యేని కాదు కాబట్టి మనం చెప్పి దగ్గర పట్టించుకోవాలి. ఇప్పుడు ఎమ్మెల్యే అయినాడు కాబట్టి ఆ హాస్పిటల్ చైర్మన్ కాబట్టి అక్కడ కూడా గట్టిగా వాళ్ళందరూ కూడా చెప్పి తర్వాత వాళ్ళందరూ కలెక్టర్ గారు వచ్చినప్పుడు ఒక రికమెండేషన్ ఇచ్చాం. దీని తర్వాత గౌరవ కలెక్టర్ వెంకటేశ్వరరావు గారు కూడా మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలి. ఆయన యొక్క పూర్తి సహాయ సహకారం ఉన్నాయి. అలాగే మన సబ్ కలెక్టర్ గారు మీనా గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాలి. అందరూ మంచి మనసు చేసుకుని ఓకే అన్న తర్వాతే ఈ
15 లక్షల రూపాయలు కూడా అక్కడ వస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే సపరేట్గా ఎక్కువటువంటి వాలీబాల్ కోర్ట్ని అక్కడ వేద్దామంటే రాజా మంచి పని రాజా చేయరాజా అంటే ఇప్పుడు బ్రహ్మరాజు 9 గంటలకు తిరుగుతూ ఉన్నారు పిల్లలు, ఆడుకుంటున్నారు ప్రశాంతంగా ప్రతి విధంగా గలప అరుపు చేస్తూ ఉన్నారు. నిజంగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆడవాళ్ళు కూడా పక్కన ఓపెన్ జిమ్ మధు వాళ్ళు అలాగే ఇంకో కంపెనీ వాళ్ళు కలిపి ఆ యొక్క జిమ్ని కూడా ఇచ్చారు. ఫస్ట్ టైం రాత్రి 8 అయినా 9 అయినా ఆడవాళ్ళ గూడూరుకు సంబంధించిన మహిళలు ఇక్కడికి వచ్చి ఆ జిమ్ సెంటర్ ఉపయోగించుకున్నారంటే నిజంగా చాలా సంతోషం. అయితే మనం చేసిన పని ఊరికే అర్థం కాలేదు, ప్రజలకు ఉపయోగపడుతుంది అనేటువంటి భావన కూడా మాకు పూర్తిగా అవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అయితే నేను చెప్పేది ఒకటే, ఇదంతా ఎందుకు చేశాను, నేను గూడూరులో పుట్టాను కాబట్టి, గ్రౌండ్లో తిరిగాను కాబట్టి, నేను సొంత ఉండి కాబట్టి నేనేమి అడుగు కూర్చున్నట్లే లేదు. ఎక్కడ వేరే నియోజకవర్గంతో వేరే నుంచి నేను ఇక్కడ రాలా, ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా, ఇక్కడే కాలేజీలో చదువుకున్నా, ఇక్కడే మీ అందరి సహకారంతో 95లో మున్సిపల్ చైర్మన్ అయినా, మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యేనైనా, మళ్ళీ ఒకసారి ఓడిపోయా, ఎంపీ కూడా పోటీ చేశా, మళ్ళీ మీ అందరి సహకారంతో మళ్ళీ 2వ సారి కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచా. కాబట్టి ఏం చేసావా నువ్వు మీ ఊరికంటే ఇది చాలు, నువ్వు చూడలే నా చాలా గర్వంగా ఉన్నాం. ఎందుకంటే ఎవరు వచ్చినా కానీ ఎవరు చేశారంటే పలానా సునీల్ కుమార్ హయాంలో చేశారు, పలాని జిల్లాలో కంపెనీ వాళ్ళు, కలెక్టర్ గారు అందరూ పూర్తి మధు గారు పూర్తి సహాయ సహకారాలు చేశారని చెప్పే విధంగా ఈరోజు ఈ ఆడిటోరియం అభివృద్ధి చెందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే రాజా అలాగే క్రీడాకారులంతా కూడా అడిగారు. అలాగే రవి గారిని పిలిపించాం ఇక్కడ శంకుస్థాపనకి, మన స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గారిని ఇక్కడ పిలిపించి కూడా చెప్పిన తర్వాత మొదటి విధంగా గతంలో మన కోట్లో 2 కోట్ల చెరువుతో అక్కడ మినీ స్పోర్ట్స్ అథారిటీ సంబంధించిన ఒక బిల్డింగ్ ని కట్టాల్సి వస్తే ఇక్కడ కూడా శాంక్షన్ చేశారండి. కానీ ఇక్కడ ఎందుకు వచ్చాడు మన పెద్దవాళ్ళు కలిసి దాన్ని క్యాన్సిల్ చేశారు. ఎందుకు చేశారు నాకు అర్థం కాదు. ఆ శిలాపలను కూడా తీసేశారు. అంటే ఎమ్మెల్యేగా లేకపోతే ఏమీ చేస్తారా, నేను చేసిన ఐటీ కాదు కదా, నేను చేసిన గూడూరుకే ఇక్కడ మినీ ఆడిటోరియం చేస్తే దాన్ని కూడా చేసి గందరగోళం చేసిన పరిస్థితి. సరే మళ్ళీ మా రవి గారు అయిన తర్వాత 2,50 లక్షల రూపాయలు వెంటనే కోట స్టేడియంకి శాంక్షన్ ఇచ్చేందుకు రవి గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పుడే చెప్పినట్టు ఈ బిల్డింగ్ కూడా చెప్పినా మేము కూడా ఇచ్చాం రవి గారికి, ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ ఫండ్స్ లో కూడా సాయం చేస్తానని చెప్పాడు. కాబట్టి అది కూడా వచ్చేందుకు పూర్తి ప్రయత్నాలు అయితే చేస్తారని చెప్పి తెలియజేస్తున్నా. ఒక అటు ఇటు కాబట్టి ఎంతో ఎస్టిమేట్ చేసుకుని మన లోకల్ మాట్లాడి మా జిల్లా కంపెనీ అంటూ మాట్లాడి కూడా చేస్తాం. అది కాకపోతే ఫస్ట్ అయితే గవర్నమెంట్ మీద పదవి పెట్టడం అనేది ఖచ్చితం. అది ఇన్ కేసు కాకపోతే ఇలాంటి కంపెనీ వాళ్ళ సహాయ సహకారాలు తీసుకున్నామని చెప్పి తెలియజేస్తుంది. ఎందుకంటే గూడూరులో మంచి పారిశ్రామిక కేంద్రంగా డెవలప్ అయ్యేటువంటి కార్యక్రమం ఉంది గూడూరు. కాబట్టి ఎవరు చూసినా సిఎస్ఆర్ సంబంధించినటువంటి గ్రాంట్లు ఖచ్చితంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ గ్రాంట్ ఎక్కడో పెట్టకుండా ఇట్లా ఉపయోగపడే విధంగా పెడితే బాగుంటుందని చెప్పి వాళ్ళ మేనేజ్మెంట్కి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కూడా మనకి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి నేను కోరుకుంటూ మరొకసారి ఒక మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మా గ్రౌండ్ సంబంధించినటువంటి నా మిత్రులు, నా తమ్ముళ్ళు, నా పెద్దవాళ్ళు వచ్చినారు గ్రామాల్లో, వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ చెప్తున్నా, నేను మీ సొంతాన్ని ఎమ్మెల్యేగా చూడొద్దు, మీ సొంత కుటుంబ సభ్యుడిగా చూడమని చెప్పి అందరికి రిక్వెస్ట్ చేస్తాను. ఏదైనా సమస్యలు ఉన్నా ప్రైవేట్గా నాతో మాట్లాడండి. మళ్ళీ మధ్యలో మీడియేట్ అవసరం లేదు. ఏదైనా ఇష్యూస్ ఉంటే నేరుగా మాట్లాడి నేను మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే చాలా మంది పేదలు ఉన్నారు మనలో కూడా, అందరూ పైకి మనం కట్టు ఫ్యాన్ తీసుకుంటాం కానీ లోపల ఎన్నో బాధలు ఉన్నటువంటి కార్యక్రమం. మెడికల్ సంబంధించిన బిల్స్ ఏదన్నా ఉంటే ఆయన తీసుకొచ్చి గవర్నమెంట్ నుంచి 60-70% తీసుకొచ్చి అదే చేయగలరు. కాబట్టి ఆ విషయంలో మీరే కాదు, మీ ఇంటి పట్ల ఎవరున్నా కానీ పేదలు ఉంటే దయచేసి ఆ బిల్స్ కానీ నాకు అందిస్తే వాళ్ళకి ₹1,00,000 అందిస్తే 60-70 వేల రూపాయలు తీసుకొచ్చి చేయడం కార్యక్రమం చేస్తానని చెప్పి మరొకసారి నా మిత్రులు రాజాకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ
భవిష్యత్తులో కూడా ఈ గ్రౌండ్ విషయంలో ఇంకా శ్రద్ధ తీసుకొని వీళ్ళందరూ సహకారంతో ఈ యొక్క అందరూ హాకీ వాళ్ళు ఉన్నారు, క్రికెట్ వాళ్ళు ఉన్నారు, వాలీబాల్ ప్లేయర్స్ ఉన్నారు, అందరి సహకారంతో ఇంకా కూడా ఈ యొక్క గ్రౌండ్ ని అభివృద్ధి చేసేందుకు మా పూర్తి సహాయ సహకారాలు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా కూడుకుంటాయని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మా అందరి క్రీడాకారులు, మా అందరి ఆలోచన గూడూరు నియోజకవర్గ ప్రజల ఆశ ఆకాంక్ష కూడా తీర్తే బాగుంటుంది మా కోరిక సార్. తొందరలో మీరు కూడా ఇంతకన్నా ఒక మంచి ప్రమోషన్ తీసుకొని వేరే పోస్టర్ మనం చూడాలని మా అందరికి ఆశ కూడా తొందరగా తీర్చే గూడూరు నియోజకవర్గ ప్రజలందరి కోరిక కూడా తీరిపోతుంది సార్. ఆ ఒక్క కోరిక తొందరలో జరగాలని, మీరు ఇంకొక ఉన్నతమైన స్థాయికి పోవాలని కూడా మేము అందరం ఆశిస్తున్నాం సార్. అయితే ఈ కార్యక్రమాలన్నీ స్టార్ట్ చేసేటప్పుడు ప్రతిరోజు ఏ పని చెప్పినా ప్రహరీ గోడ అయితేనేమి, ఓపెన్ జిమ్ అయితేనేమి, గ్యాలరీ కార్డ్ అయితేనేమి, నేను ఎప్పుడు ఫోన్ చేసి అక్కడ ఉండండి, దగ్గర ఉండి చూసుకోండి అంటే నాకు నిత్యం సహకరించినటువంటి తమ్ముడు గురించి కూడా మాట చెప్పాలి. తమ్ముడు రజనీ అయితేనేమి, ఓటీ సుబ్రహ్మణ్యం, విజయ్, వీళ్ళందరూ ఏ టైంలో ఫోన్ చేసినా దగ్గరుండి పని జరిగిందా లేదా అన్ని అప్డేట్ నాకు ఇస్తూ ఎప్పుడు పూర్తిగా గ్రౌండ్ లో ఉన్నందుకు వాళ్ళ ముఖ్యంగా కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. వాటితో పాటుగా ఎంతమంది సహకరిస్తే వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ గ్యాలరీ కింద కూడా ఒక రూమ్ ఉంది. ఆ రూమ్ కూడా ప్రారంభించిన తర్వాత ప్రోగ్రామ్ మనం క్లోజ్ చేస్తాం. అందరూ కూడా ఆ రూమ్ దగ్గరికి పోవడం చెప్పి కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గూడూరు నియోజకవర్గంలో 2 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లబ్ధిదారులకు ఇవ్వడం జరిగిందని, ఇంకా ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక సహాయం కావాలనుకునేవారు పార్టీ కార్యాలయంలో సంప్రదించాలని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సూచించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 34 చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 2 కోట్ల రూపాయల సీఎం సహాయ నిధి నుండి లబ్ధిదారులకు ఇవ్వడం జరిగిందని, సహాయం అందజేసిన ముఖ్యమంత్రిని గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వరరాజు, బెల్లు చెంచురామయ్య, నల్లపరెడ్డి వినోదరెడ్డి, దశరథ రామిరెడ్డి, జలీల్ బాషా, మోహన్ రెడ్డి, రహీం తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు చెప్పండి. ఓకే సార్, ఓకే. గొల్లపల్లి మా ఇటు జరగాల. ఓకే. వినోద్ కుమార్ రెఫరెన్స్ మన పార్టీ కార్యకర్త యాక్సిడెంట్ లో చనిపోయారు. మొన్న 5 లక్షల రూపాయలు కూడా లోకేష్ బాబు గారు ఇచ్చారని చెప్పి మీకు తెలియజేస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళకి పార్టీ ఇచ్చేటువంటి ప్రాధాన్యత అని చెప్పి మళ్ళీ ఒకసారి పేద బిడ్డ అక్కడికి ఇస్తే పుణ్యం. లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇవి కూడా చెక్ ఇచ్చారు. మొత్తము అంటే 51,310 చూడమ్మా, తీసుకోమ్మా, మరి చూడు మళ్ళీ బాబు వెనక. గోను వెంకటరమణయ్య, మోడిపోయిన వరలక్ష్మి, ఉజ్వల పారెడ్డి, ఓకే సార్, 41,237, కిందులపూడి కోటమల్లం సుష్మారెడ్డి 87,815, 66,713 రూపాయలు, పత్రం సాయి మమత 800 రూపాయలు, షేక్ షఫీ కోగిలి చిట్టుమూరు, నిన్నమాల నాగరాజు సోమ సంవత్సరం చిట్టుమూరు మండలం 40,600 మురళి,
వేమయ్య కడివేటి వేమయ్య రుజుటిపాలెం 40,350 రూపాయలు. లోకేష్ బాబు గారు నాయకత్వం, లోకేష్ బాబు గారు నాయకత్వం, సునీల్ కుమార్ గారు నాయకత్వం, సునీల్ కుమార్ గారు నాయకత్వం. తెలుగుదేశం తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, అనుభవ సంఘ అధ్యక్షులు, మైనార్టీ నాయకులు, అలాగే వేదిక ఉన్నటువంటి కోడూరు నియోజకవర్గం మా పేద ప్రజలు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నా. ఇప్పుడే పెద్దలు మా రాష్ట్ర నాయకులు భాస్కర్ రెడ్డి గారు నేను చెప్పారు. CMRF మొన్నే ఒక వారం ముందు దాదాపు 42 చెక్కులు మనం ఇక్కడ పేదవాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దాదాపు 34 చెక్కుల్ని ఈరోజు మనకి పంపించారు. వీటి విలువ దాదాపు 21 లక్షల రూపాయలు అవుతుంది. ఎందుకు చెప్తున్నామంటే అమ్మా, మొత్తం మీద ఈరోజు దాదాపు 2 కోట్ల పైన సీఎం రిలీఫ్ ఫండ్స్ గూడూరు కాన్స్టిట్యూన్సీకి ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పాలమ్మా. ఎందుకంటే మీకు అందరూ చెప్పాను ఒకటే, ఇక్కడ చెక్కులు ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు. అదైతే గుర్తుపెట్టుకోండి దయచేసి. మీరు సునీల్ కుమార్ తెచ్చి ఇచ్చినా లేకపోతే మిమ్మల్ని ఎవరు రికమెండ్ చేసినా అది తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి మీకు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి లేకపోతే మనకు రావు. గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఒక్క చెక్కు తెచ్చుకోవాలా, ఒక్కసారి అవకాశం అని చెప్పి పేదవాళ్ళందరూ ఎగబడి పెట్టేశారు. మనం ఆ రోజు చంద్రబాబు బీమా ఇస్తున్నాం, ఏమన్నా చనిపోతే 2 లక్షలు ఇస్తున్నాం కుటుంబానికి. అది కూడా ఎత్తేసిన గతంలో ముఖ్యమంత్రి. ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని అందరూ ఆశీర్వాదాలతో ముఖ్యమంత్రి అయినాడు కాబట్టి ఈరోజు మళ్ళీ పేదల విషయంలో ఆయన కలయి చేసుకొని ఈరోజు ఈ చెక్కులు కూడా పంపిణీ చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా మీ అందరూ కూడా 25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరు ఉన్నారంటే అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. మనకు ఆరోగ్యం బాగలేకపోతే 25 లక్షల వరకు మనం అక్కడ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునేటువంటి అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అలాగే మనందరికి అండగా ఉన్నటువంటి మన మోడీ గారు, ఈ ముగ్గురు కలిసి ఈరోజు ఈ యొక్క రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని మోడీ గారు నడిపిస్తే ఈ రాష్ట్రాన్ని ముగ్గురు నడిపిస్తున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మేము చెప్పేది ఒకటే, చేసిన సహాయాన్ని మర్చిపోవద్దు. మర్చిపోతే ఇంకా భగవంతుడు కూడా మనల్ని కూడా క్షమించడు. ఎందుకంటే కొన్నిసార్లు చేసాం సహాయం కానీ మర్చిపోయారు. అలాగే చెక్ ఇప్పించిన నాయకులు కూడా తెలియజేస్తున్నా, మీరు చెక్ ఇప్పించేసి రేపు ఎలక్షన్లో నేను చెక్ ఇచ్చాను, నేను ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కూడా అంటే కుదిరే కథ కాదు. పెద్ద దశరామరెడ్డి గారిని పెద్ద ఒకటే అందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే ఈరోజు ఈ యొక్క చెక్కులు పంపిణీ అనేది ఉండే పరిస్థితి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు కష్టపడి పనిచేస్తున్నాం కాబట్టి ఈరోజు గూడూరు కాన్స్టిట్యూన్సీ అంటే ప్రత్యేకంగా ఈరోజు ఏమి అడిగినా ఈరోజు బాబు గారు నో అనకుండా మనకు సహాయం చేస్తున్నారని చెప్పి నేను అందరూ కూడా తెలియజేస్తున్నా. కాబట్టి ఇదే నాయకులకు మర్చిపోయాను చెప్పడం, చెక్ ఇచ్చేది మీరు రెఫర్ చేస్తారు, మేము పంపిస్తాం. ఇక్కడ పంపించిన తర్వాత అది చెక్ ఇచ్చిన తర్వాత నేను ఇప్పించాను, నేను ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కూడా ఏమంటే కుదరదు. ఇక్కడ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అదైతే గుర్తుపెట్టుకోమని చెప్పి అందరు రిక్వెస్ట్ చేస్తున్నా. ఇచ్చేది మీకు చంద్రబాబు నాయుడు గారు. వేదిక నాయకులు ఇప్పుడు ఎట్టున్నా రేపు ఇంకో పార్టీకి పోయినా మీరు మాత్రం చంద్రబాబు నాయుడు గారు మర్చిపోవద్దని చెప్పి అందరూ కూడా చేతులు దండం పెడుతున్నాం. అది మాత్రం గుర్తుపెట్టుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. అందరూ కూడా ఆ మహానుభావుడు లేకపోతే ఈరోజు పేదవాళ్ళకి ఆదుకునే సహాయం లేదు. గత 5 సంవత్సరాలు అనేక పేదవాళ్ళు ఏ హాస్పిటల్కి పోయినా ఎక్కడ కూడా ఆరోగ్యం కూడా చెల్లిపోయిన పరిస్థితి లేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మన ఇంట్లో కుటుంబం చచ్చిపోతే డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మా పొదుపులు కూడా ఇచ్చినారు ఇక్కడ, వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏ విధంగా ఉండింది, దాని తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఏ విధంగా ఉందో కూడా అందరికీ తెలుసు. అది కూడా మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చెప్పాల్సిన అవసరం ఉంది.
మీ పొదుపు గ్రూపులు. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం. మాకు కూడా సంతోషం, పేదవాళ్ళు సహాయం చేస్తుంటే మాకు కూడా ఎక్కలేని ఆనందం ఉంటుంది. మా వాళ్ళు మా పేదవాళ్ళు మమ్మల్ని నమ్మి ఇచ్చారు అని చెప్పి చెప్తున్నాం. అట్లాగే మళ్ళీ చెప్తున్నా, ముగ్గురు కూడా చెప్తున్నాను, ఇక్కడ ఈ పార్టీ కార్యాలయంలో కానీ ఎవరు కానీ ఏ పని చేసినా అర్ధనయ పైసా కూడా ఇక్కడ తాకే కథ ఉండదు. మేము ఇలాగా అమ్ముకునే వాళ్ళం కాదు, పేదల డబ్బులు వాళ్ళ కమిషన్ తీసుకునే వాళ్ళం కాదు. అర్థం చేసుకోమని చెప్పి ప్రతిపక్షాలు తెలియజేస్తున్నా. అంత అవసరమైతే మా చేతులు పెడతాం. అంతేగాని పేదవాడి దగ్గర ఉద్యోగస్తుల దగ్గర చేయి చాపేటువంటి ఆలోచన ఇక్కడ ఎవరికి లేదు. మా వేదిక నాయకులందరూ కూడా పేదవాళ్ళు సహాయం చేసేవాళ్ళు. చూసుకొని మా నాయకులు ఎట్లా ఒకరొకరు, మీ నాయకులు చూసుకోండి మీ ఎవరు ఏం చేస్తున్నారు. కాబట్టి మా వాళ్ళు అటు రోజులు కాదు, పేదవాళ్ళు బాగుంటేనే వీళ్ళు కూడా బాగుంటారు గ్రామాలు. కాబట్టి మీరు కూడా చెప్తున్నానమ్మా, ఈరోజు చంద్రబాబు నాయుడు సహాయం పొందిన తర్వాత ఆ కుటుంబం అంతా తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా మీరు లాయల్టీగా ఉండాలా, అభిమానంగా ఉండాలా, అది గుర్తుపెట్టుకోమని చెప్పి అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే కొన్ని దగ్గర మిస్సేవ్ వచ్చేస్తున్నాయి. అంటే నేను చెప్పే ఇంతకుముందే పార్టీతో సంబంధం లేదు, పేదవాళ్ళు ఎవరు వచ్చినా చెక్కిస్తా అని చెప్పాను. కొంతమంది ఏంటంటే చెక్కులు పెట్టేస్తున్నారు, పెట్టిన తర్వాత సార్ ఆయన వైఎస్ఆర్సీపీ సార్ ఆపిని అంటారు. అది చాలా బాధగా ఉంది. వైఎస్ఆర్సీపీ అయినా పేదోడే, పేదవాడు సాయం చేస్తాం మాట్లాడేమో, అంతేగాని పేదవాడు కదా వాడు డబ్బులు ఏమిటి ఏం చేస్తాడు. ఆయన వైఎస్ఆర్సీపీని ముద్ర వేసి వచ్చిన డబ్బులు ఆపేస్తే అది ఇబ్బందికరంగా పొందాము. కాబట్టి దయచేసి ఈ విషయంలో రిక్వెస్ట్ చేస్తున్న నాయకులందరూ కూడా పేదోడు ఏ పార్టీ ఉన్నా సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో దయచేసి మీరందరూ కూడా కోఆపరేట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. పేదోడు విషయం కాబట్టి సిన్సియర్ రిక్వెస్ట్. ఎందుకంటే 2 చెక్కులు ఈ మధ్య తాత్కాలికంగా ఆపాం, మళ్ళీ ఇచ్చేసాం. రిక్వెస్ట్ చేసి చేసిందంటే ఎట్టుందంటే నేను తేవడం, ఆ లీటర్ వచ్చి ఇచ్చేదానికి కుదరదన్నాం, నేను మా లీటర్ని బతిలాడుకోవడం. కాబట్టి అంత దూరం తెచ్చుకోవద్దు. ఆ చెక్కులు మీ చేతికి ఇస్తాను, పిలిపించుకొని వాళ్ళు చెప్పారు, బాబు ఇప్పుడు దాకా నువ్వు చేసింది కదా, ఇప్పుడు వచ్చింది చంద్రబాబు నాయుడు దేవుడు వచ్చింది నీకు, ఇంక నుంచి నువ్వు చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకున్నా మా తమ్ముడు అడగండి. అట్లా కూడా ఆపేయమంటే ఇబ్బందికర విషయం. ఎందుకంటే డబ్బులు వచ్చినప్పుడు వాళ్ళు అప్పులు చేస్తుంటారు. కాబట్టి అట్లా ఆపే ప్రయత్నం అయితే చేయదని చెప్పి కూడా మా వేదిక ఉన్న నాయకులందరూ కూడా నేను తెలియజేస్తాను. పేదల విషయాలు ఉన్నాయి. ఇంకో విషయం నేను చెప్పడం, పేద వాళ్ళ విషయం ఒక్కడే చెప్పకుండా మిగతా విషయంలో మీ ఇష్టం, మళ్ళీ మొహోటం లేదు. ఈ విషయంలో మాత్రం నాతో కోఆపరేట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు చంద్రమయ్య. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని విమర్శించే అర్హత వైసీపీ నాయకులకు లేదని, కక్ష సాధింపు చర్యలు కూటమి ప్రభుత్వంలో ఉండవని, వైసీపీ ప్రభుత్వంలోని అక్రమ కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం జరిగిందని, అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సూచించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, చిలకూరు మండలం మోమిడి గ్రామంలో ఆదివారం వైసీపీ నాయకులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్సీలు విలేకరుల సమావేశం నిర్వహించి చేసినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని విమర్శించే అర్హత వైసీపీ నాయకులకు లేదని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వస్తుందని, గత వైసీపీ ప్రభుత్వంలో రౌడీయిజాన్ని ప్రోత్సహించి అనేక అక్రమాలకు పాల్పడ్డారని గుర్తు చేశారు. మేమిక్కడ ఎవరి మీద అక్రమ కేసులు పెట్టలేదని, గత వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన పోలీసు అధికారులు ఇప్పటికీ పనిచేస్తున్నారని తెలిపారు. అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని, నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలోని నాయకులు భాస్కర్ రెడ్డి, నల్లపరెడ్డి వినోద్ రెడ్డి, బెల్లు చెంచురామయ్య, వెంకటేశ్వరరాజు, దశరథ రామిరెడ్డి, రాహీము, పెంచలయ్య, లీలావతి, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ నేరుగా మురళి నిన్న మోమిడికి పోయి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని, ఇంకా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని, పిలివేటి సంజయ్ గారిని, వాళ్ళందరినీ కూడా ఆయన తీసుకుపోయి కుమారస్వామి రెడ్డి ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరిగింది. ఆయన
గూడూరు ఎమ్మెల్యే గారు కేసులు పెట్టిస్తున్నాడు, గూడూరు నియోజకవర్గంలో అందరూ ప్రజలు అల్లాడిపోతా ఉన్నారని చెప్పని నిన్న మాట్లాడడం జరిగింది. ఎక్కడ కేసులు పెట్టించాడు, ఎక్కడ ఏం చేశాడు అనేది ఒకసారి ఆయన పూర్తిగా ఏం జరిగిందనేది పూర్తిగా ఆలోచించి మాట్లాడాలని ఆయన కోరుకుంటున్నాం. ఆయన ఇప్పుడు కుమారస్వామి మోగుడిలో గొడవ జరిగింది, గొడవ జరిగితే అక్కడ ఏం జరిగింది ఏందనేది పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళు చూసుకొని ఎందువల్ల జరిగిందనేది దాన్ని బట్టి వాళ్ళు కేసులు పెట్టారు. అవన్నీ విచారించకుండా శాసనసభ్యులు గారు చెప్తానే కేసులు పెట్టేస్తారా? గతంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏ విధంగా కేసులు పెట్టింది, ఏ విధంగా చేసిందని ఆయనకు పూర్తిగా తెలుసు. ఇంతకు ముందు కూడా గూడూరు మండలంలో మంగళపూర్లో కూడా ఇదే విధంగా గొడవలు జరిగితే ఆ రోజు కూడా గోవర్ధన్ రెడ్డి గారిని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టడం, మళ్ళీ ఈ రోజు చిలకూరు మండలంలో మోవిడ్లో తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టడం, అనవసరంగా వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళు పెద్ద మనుషులుగా ఉండే వాళ్ళని కూడా వాళ్ళని చిన్నపుచ్చడం అనేది మంచి పద్ధతి కాదని కూడా తెలియజేస్తా ఉన్నాం. గోవర్ధన్ అన్న వాళ్ళు అందరూ కూడా ఏం జరుగుతుంది ఏంది, అసలు ముందు సబ్జెక్ట్ ఏంది, చిలకూరు మండలంలో ఓడూరులో ఏం జరిగింది, ఇంకొక ఊర్లో ఏం జరిగింది, ఎందువల్ల ఆడ కేసులు పెట్టారు అనేది పూర్తిగా విచారించి దాని మీద సబ్జెక్ట్ మాట్లాడితే బాగుంటుంది. గతంలో ఏమేమి కేసులు పెట్టారు, ఎన్నెన్ని కేసులు పెట్టారు అనేది చెప్పాలంటే చాలా నా లిస్ట్ అయితే చాలదు. అవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. పోతే అవినీతి అంట గూడూరు శాసనసభ్యులు అవినీతి. ఎక్కడ అవినీతి? గతంలో మీ ప్రభుత్వంలో ఏ విధంగా అవినీతి ఉంది, ఈ రోజు తెలుగుదేశం పార్టీలో, గతంలో తెలుగుదేశం కావచ్చు, ఈ రోజు తెలుగుదేశం కావచ్చు, ఎక్కడ అవినీతి? ఎక్కడన్నా ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎన్ఆర్జీఎస్ కావచ్చు, ఎక్కడన్నా ఇన్ని వర్కులు ఇస్తున్నాం, ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇస్తున్నాం, ఎక్కడన్నా ఒక్క రూపాయి ఎక్కడన్నా ఇచ్చినట్టు దాఖలాలు ఉంటే నువ్వు నిరూపించు, మేమందరం కూడా ఉంటాం ఆయన సమక్షంలో, నువ్వు రా కూర్చో. ఎక్కడన్నా ఒక్క నిరూపించగలిగితే రాజకీయాలే మానుకుంటారు. ఊరికే ఎందుకు ఈ విధంగా మాట్లాడి ఏదో నేను వచ్చాను, ఏదో మాట్లాడాను, ఏదో చేశాను అనేది మంచి పద్ధతి కాదని కూడా ఆయన తెలియజేస్తున్నాము. అదేవిధంగా రౌడీయిజం గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నవాళ్లే కదా ఈరోజు ఇవన్నీ చేస్తా ఉండేది. అవన్నీ తెలుసుకోకుండా వీళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు, ఎక్కడెక్కడ రౌడీయిజం చేశారు, ఏంటి అనేది అవన్నీ తెలుసుకుంటే ఆ రౌడీయిజం పెంచుమీరిపోయిందంట. ఎక్కడన్నా పెంచుకుంటే ఏదో వాళ్ళు ఇల్లీగల్ కాంట్రాక్ట్లు అవన్నీ పెట్టుకున్న వాళ్ళు, తగాదాలు పెట్టుకున్న వాళ్ళు ఏమైనా చేసుకుంటే దానికి కూడా ఎమ్మెల్యే గారేనా? గతంలో మీరందరూ చేసినప్పుడు అప్పుడు మీరు లేరా? అవన్నీ కూడా తెలుసుకోవాలని మాట్లాడాలని. ఇంకా ఎప్పుడు కూడా ఈ విధంగా అనవసరంగా గ్రామాల్లో వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి రెచ్చగొట్టొద్దని చెప్పి మేరీ మురళి గారికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆ వచ్చిన నాయకులు కూడా కొంచెం ఆలోచించి ఇది ఏం జరుగుతుంది, మనం పోయినందువల్ల మనకు మంచి పేరు వస్తుందా చెడ్డ పేరు వస్తుందా అనేది కూడా వాళ్ళందరూ కూడా ఆలోచించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పెట్టాల్సిన అవసరం మాకుంది కాబట్టి మా నాయకులు కూడా రైట్ గా చేశారు. పెద్దగా ఎవరు సీరియస్ పోవాలి, పెద్ద ఎక్కువ మంది కూడా మాట్లాడడం చాలా మంది ఆతలతో ఉత్సాహం ఉండగా నేను వదిలేవా వాళ్ళలాగా మనం కాదులే, మనం ఇన్స్టిట్యూట్ అవడం కాదైనా మనం కూడా పద్ధతిగా ఉన్నామని చెప్పి వాళ్ళందరూ కూడా కంట్రోల్ చేశా. అయితే ఒకటి తెలియజేస్తున్నా, పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు వచ్చారు, ఇంకా పెద్దలు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చారు, అలాగే గౌరవ సూర్యాపేట మాజీ శాసనసభ్యులు సంజీవ్ గారు వచ్చారు. వీళ్ళందరూ కూడా వచ్చి కూర్చున్నారు. కానీ కొన్ని విషయాల్లో వాళ్ళు ఈ ఎమ్మెల్సీ గారి మాటలు నమ్మి నిజమేమో అని చెప్పి అక్కడ కొన్ని మాటలు మాట్లాడారు. అవి మాట్లాడే పర్లేదు, కానీ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం అనేది మీ స్థాయి కాదు. మీరు అంటే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి మీకు తెలియజేసి మళ్ళీ నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే వచ్చేసి అసలు విషయానికి వచ్చి ఆ విషయం రావడమే తప్పు. వచ్చిన మళ్ళీ నేరుగా చంద్రబాబు నాయుడు గారి పైన భుజం. ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల్లో తెలివిగల ముఖ్యమంత్రి, క్యాబుల ముఖ్యమంత్రి ఒక నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేదానికి మేమందరం కూడా, మేమే కాదు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎవరిని కదిలించినా ఈరోజు సంక్షేమం అభివృద్ధి ఎవరు చేస్తున్నారంటే
చంద్రబాబు నాయుడు గారి పేరు తప్ప వేరే పేరు చెప్పే పరిస్థితి లేదని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. ఈరోజు చెప్పిన విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నాలా లోకేష్ బాబు గారు సూపర్ 6 పథకాలను అందించినటువంటి మేటి నాయకులు మా నాయకులు అని చెప్పి నేను తెలియజేస్తున్నాం. ఈరోజు మహిళలు ఫ్రీ బస్ 30 దెబ్బలుగా ఫ్రీగా వెళ్తున్నారంటే చెప్పిన ప్రకారం, మాట ప్రకారం నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కృషి అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డకి, చదువుకున్న బిడ్డకి 15,000 వేస్తున్నారంటే అది మా ఎన్డీఏ గవర్నమెంట్ యొక్క గట్టిదనం అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే గ్యాస్ సిలిండర్స్ సంవత్సరానికి 3 సిలిండర్స్ సంబంధించిన డబ్బులు మీ అకౌంట్లో పడుతున్నాయంటే అది చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఈరోజు అన్నదాత సుఖీభవ రైతులకి ఫస్ట్ విడతగా 7,000 రూపాయలు ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి 2,000, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 ఫస్ట్ విడతగా చేశామంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం అని తెలియజేస్తున్నాం. గెలిచిన వెంటనే 1,000 రూపాయలు పెంచేటువంటి గవర్నమెంట్ ఏంటంటే ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. చెప్తున్నామంటే ఇన్ని పనులు చేశాం, జనాల్లో వెళ్తున్నాం. జనాలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పేష్, పవన్ కళ్యాణ్ గారి పేష్, లోకేష్ బాబు గారి పేష్, మోడీ గారి పేష్ అని చెప్తా ఉంటే మీకు అర్థం కాక మీరు గందరగోళం అయిపోయారు, తిత్తరపోతున్నారు. ఏం మాట్లాడదానికి లే, మీ అచ్చేది ఇచ్చేదని చెప్పేదానికి లే. ఎందువల్లంటే ఏదో ఒకటి చెప్పాలని చెప్పి ఈ విధంగా ఎక్కడేమైనా జరిగితే అది మూలాలు, ఎక్కడ గూడులు అంట మూలాలు. అయ్యా పత్రికా మిత్రులారా, గౌరవ కార్యకర్తలారా, ఎన్నో సంవత్సరాల నుంచి నాకు తెలిసి 95 నుంచి నాకు ఈ మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎక్కడ కూడా చిన్న చిన్న తగాద రియాక్షన్ జరిగాయి, కానీ మీలాగా దాడులు చేసే సంస్కృతి మొదలుపెట్టింది మొట్టమొదటి వైఎస్ఆర్సీపీ అని తెలియజేస్తున్నాం. మొన్న ఎలక్షన్లో చిలకూరు బూత్ దగ్గరికి వెళ్ళి మా నాయకుడు పట్టాభిరామిరెడ్డి గారి పైన చేసుకుంది ఈ ఎమ్మెల్సీ ఖాతా అని నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఆ రోజు మీ తొట్టు అంజిరెడ్డి ఎలక్షన్ డబ్బులు దీనికి సంబంధించిన పోలీస్ వ్యాన్లో ఎక్కించి పనిచేయటువంటి అంజిరెడ్డి మా రామచంద్రారెడ్డి గారిని కొట్టిన విషయం కూడా మీకు తెలియదా అని తెలియజేస్తున్నా. ఆ రోజు నేను వెళ్ళి ఆకపోతే ఇంకా కూడా కార్యకర్తల మీద, నాయకుల పైన దౌర్జన్యాలు చేసేటువంటి పరిస్థితి మీదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అసలుకి ఈ దౌర్జన్యాలు చేసే సంస్కృతిని తీసుకొచ్చింది ఈ ఎమ్మెల్సీ మేరీ మురళి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అవునా కాదు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. రోడ్ బస్ ఎవరా? మనోజ్ ఎవరా? నీ గవర్నమెంట్ లేడా? ఇప్పుడు కూడా లేడా రోడ్ బస్? బాగాడేసి ఎవరాయా? నీ గవర్నమెంట్ లేడా? ఇప్పుడు కూడా పనిచేయట్లేదా? చెట్టుమూరేసి ఎవరాయా? నీ గవర్నమెంట్ లేడా? ఇప్పుడు కూడా పనిచేయట్లేదా? నేను నిజంగా ఉండే ప్రతి కోటర్స్ ఎవరాయా? మీ గవర్నమెంట్ లేడా? ఇప్పుడు పనిచేయట్లేదా? చెప్పండి. నేను ఎక్కడైనా సరే మీ గవర్నమెంట్లో పనిచేసిన పోలీస్ అధికారులు నేను మార్చానా? కొంతమంది వచ్చి మేము వెళ్ళిపోతాం సార్ అంటే సరే సార్ అన్నాం తప్ప మేము ఎక్కడ కూడా ఒక్క పోలీస్ అధికారి పైన, మా పైన వ్యతిరేకం చేసినటువంటి వేణుగోపాల్ రెడ్డి, అంజిరెడ్డి అయితే సాక్షాత్తు పోలీస్ వ్యాన్లోనే డబ్బులు తరలించిన విషయం అది విచారిస్తే కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఇవన్నీ నేను చేయాలంటే కక్షాధిం అయితే చేస్తా, కానీ నాకు కక్షాధిం చేయాల్సిన అవసరం లేదు. ఊరు ప్రశాంతంగా ఉండాలి, దానికి పరస్పరం సహకరించుకోవాలి తప్ప ఏదో నిష్ట ప్రకారంగా అవినీతి 100 చేతులు తలకాయాలంట. శభాష్ బ్రదర్, 100 చేతులు తలకాయాలని చెప్పారు. శభాష్. అది నా నాయకులకి, నా కార్యకర్తలకి, గూడూరు ప్రజలకు తెలుసు. సునీల్ కుమార్ ఎంతగా అభివృద్ధి చేస్తున్నాడో అది జనాలకు తెలుసు. అంతేగాని నువ్వు చెప్తే దానికి నా ప్రజలని ఊరికి మీ పేపర్లో రాస్తారు. ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు రాస్తారు, 200 కోట్లు 300 కోట్లు రాస్తారు. మీ ఇష్టం కదా, మీ పేపర్ కదా, రాస్తారు. కానీ వాస్తవ పరిస్థితి మాకు తెలుసు, మా కార్యాలయం తెలుసు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు నా కాన్స్టిట్యూన్స్ లో వచ్చిన ఏ ఒక్క అధికారిని కూడా అర్ధ న్యాయ పైసా కూడా తీసుకొని ఎమ్మెల్యే ఉన్నాడంటే అది నీ గూడూరు ఎమ్మెల్యే అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏ వర్కుల్లో కూడా పైసా తాకని ఎమ్మెల్యే ఉన్నాడంటే అది గూడూరు ఎమ్మెల్యే అని చెప్పి ధైర్యంగా చెప్తా ఈరోజు కూడా నేను. ఎందుకంటే నాకు అవసరం లే, చెప్తాను మళ్ళీ చెప్తాను, నాకు అవసరం లే. ఏదో పెద్దవాళ్ళు ఉన్నారు, వెనకాల ఉన్నారు, వాళ్ళ దయవల్ల ఈరోజు ఉన్నాను నేను, నాకేం ఇబ్బందిలే. అలాగే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీర్వాదాలు ఆశీస్సులుండే ఈ పేదలతో ఉంటే రాజకీయం. నాకేం పొలిటికల్గా నాకు బ్యాక్గ్రౌండ్ లేదు. మా నాయనలు, మా తాతలు, మా చిన్నాయన రాజకీయాలు ఎవరు లేదు. నేను కష్టపడి పైకి వచ్చా. ఆ రోజు కూడా నేను రాజకీయాల్లో ఇంటర్వ్యూ చేసి నల్లపెట్టు కష్టపడి పైకి వచ్చా. ఈ రోజు కూడా అదే కష్టపడుతున్నాను కాబట్టి
ఈ రోజు కూడా నాతో జనాభా ఉండదు. నేను కష్టంతో లేకుండా ఒక జనాభా ఉందా కలిపి ప్రతిపక్షం నేను ఓడిపోయినప్పుడు వారం కల్లా ఇదే పార్టీ ఆఫీస్ పెట్టా. ఇక్కడే కార్యకర్తలు అందుబాటులో నా కార్యకర్తలందరూ ఆపదలో ఉన్న 5 సంవత్సరాలు కూడా నాకు అందరూ కూడా ధైర్యాన్ని ఇచ్చి నాకు కలిసి పనిచేస్తుండ్రు. దైవంగా ఈరోజు నేను ఎమ్మెల్యేనే అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అయితే ఒకటి ఇది చెప్తున్నారు, ఏంటంటే నా కార్యకర్త పైన చేయబడితే మాత్రం కాబట్టి నీకు అంత తేలిగ్గా వదిలేవారు సునీల్ కుమార్ అనుకున్నారు కదా మీరు. మేము కూడా రాగలం మోగుడికి, నీకన్నా 300 కార్లు వేసుకొస్తాను నేను కూడా. కానీ అది పద్ధతి కాదు, చేయగలుగుతా నేను కూడా. నాకు చేతకాలం ఏం కాదు, కానీ మా పార్టీ నేర్పుగా మాకు అలాంటి ఉద్దేశాలు మాకు లేవు. మేము చెప్పేది ఒకటే, వాస్తవాలు మాట్లాడుకుందాం, రాజకీయం చర్చిద్దాం. మేము చెప్పింది ఏంది, మేము చేయింది ఏంది అది మాట్లాడదాం, రాజకీయాల్లో పోదాం తప్ప ఆ జిల్లా నాయకులను తప్పుదో పట్టించి గడ తీసుకొచ్చి పాపం వాళ్ళకి అది తెలియక ఏమిటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గురించి విమర్శించే పరిస్థితి చేశారంటే చాలా అన్యాయం అని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తూ మరొకసారి నేను చెప్పినటువంటి ఈ సంఘటనలో ఏదైనా అవాస్తవం ఉంటే మీరు ప్రశ్నించవచ్చు. విలేకరులు కూడా బంగారంగా రాయొచ్చు, ఎక్సెప్ట్ సాక్షి తప్ప ఎవరన్నా రాయొచ్చు. మళ్ళీ చెప్పిన రాజకీయాలు శాశ్వతం కాదు. శాశ్వతంగా సునీల్ కుమార్ కూడా ఎమ్మెల్యే ఉండరు, అలాగే శాశ్వతంగా ఎవరైతే ఉండరు. రాజకీయాల్లో కామన్, వస్తూ ఉంటాం పోతూ ఉంటాం, అంతేగాని వ్యక్తిగత దోషణలు వ్యక్తిగత కక్ష సాధింపులు మనకు అవసరం లేదు. ఎమ్మెల్సీ గారు, నీకు నాకు ఆయుష్నగరాలు లేవు, నీకు నాకు వ్యక్తిగత కక్షలు లేవు. ఏదో రాజకీయంగా మాట్లాడుకున్నాం, నీ పార్టీ ఇది నా పార్టీ ఇది మాట్లాడుకున్నాం. మళ్ళీ పార్టీ నేను పార్టీ మారే ఎవరైనా కూడా నేను కాదనుకోదే. నేను సైకిల్ గుర్తుపోయినా ఓడిపోయినా ఒకసారి మళ్ళీ సైకిల్ గుర్తు గెలిచా. నా ఆరోగ్యం సైకిలే, అది గుర్తుపెట్టుకోవచ్చు. మళ్ళీ ఒకసారి నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఏదైనా ఉంటే బ్రహ్మాండంగా మాట్లాడదాము. అలాగే రాజీ అవుతుంటే నేను రాజీ అవ్వదని చెప్తున్నాను. కూర్చోడారా మీకు తెలియదు, నేను మా నాయకుని అడగండి, ఉద్దయా తగులుద్దయా మీరు చదువుకోండి అని చెప్తాను తప్ప ఎక్కడ కూడా కక్ష వేధింపు నేను ప్రోత్సహించే చెప్పారు. మా దయాకర్ చెప్పాడు, నిజంగా దయాకర్ చెప్పింది. నా పైన బాధగా ఉండరు సీనియర్ నాయకులు. ఏంటంటే నేను నాదేంటంటే అట్లా తగ్గులు చేసుకుని మనం గెలిచాం కాబట్టి వైఎస్ఆర్సీ పని సాధించాలా, మనం గెలిచాం కాబట్టి ఈరోజు కూడా వర్కులు చేస్తున్నారు. జడ్పీ చైర్మన్ గారి గ్రాంట్తో చేసుకోమని చెప్తాను. ఆ పని కావాలి. ఆపలేనా ఏం చేయగలుగుతారా? అంటే ఏం చేయగలుగుతారా? నాకు పని కావాలా, నా ప్రజలకు నీళ్ళు ఇవ్వాలా, చేస్తున్నాం. అంతేగాని మీరు అడుక్కోండి, మీ పోలీసే కదా ఉందే ఇప్పుడు అడుక్కోండి. ఎవరిపైనా తప్పుడు కేసు పెట్టాను అని చెప్పి, వాకాల్లో ఒక తప్పుడు కేసు పెట్టామా, కోర్టులో ఒక తప్పుడు కేసు పెట్టానా చెప్పండి. ఊరూరు మండలంలో ఒక తప్పుడు కేసు పెట్టానా, ఊరూరు టౌన్లో ఒక తప్పుడు కేసు పెట్టానా? ఎంతసేపుడికి ఏం వచ్చినా చిలకూరు ఎందుకు? చిలకూరులో రాక్షసులు ఉన్నారు నాయన. నీకు మురళి గారు మీకు చెప్తాను ఏంటండి, మీరు నమ్మతో తేలిక మనుషులు కదా, నిన్ను కూడా అమ్మేస్తారు, గుర్తుపెట్టుకుని అమ్మేశారు. కాబట్టి నేను చెప్తున్నా. కాబట్టి మనం ఉంటే వాళ్ళకి ఊరికే పేరుకి మీరు ఇన్ఛార్జి కాబట్టి నేను ఆ రోజు ఎమ్మెల్యే కాబట్టి నాతో ఉండేది. వ్యక్తిగతంగా మనోడ పడను ఆయన వాళ్ళకి, దాంట్లో మొహమాటం లేదు. ఆయన అర్థం చేసుకో, నిన్ను కూడా ముందు చేస్తారు. రేపు ఎలక్షన్లో వేదిక తూగు చేసి బయటికి వెళ్తున్నాను. మీతో రోజు సాయంత్రం పక్కనే ఉంటారు, నర్సోలో నా పక్కన వచ్చేస్తారు. ఇరవై చెప్తున్నానండి మళ్ళీ అందరికీ. వాళ్ళని నేను పార్టీలో చేర్చుకోలేదు కాబట్టి ఇవన్నీ కూడా చెక్ చేసుకొని ఉంటే ఏం ఉండవు, మీరు కూడా ఊరికి పోయే పరిస్థితి ఉండదు. కాబట్టి మరి మర్చిపోయిన కుమారస్వామి రెడ్డి గారు పాపం ఎస్సీ సర్పంచ్ పెట్టాడు మా ఊళ్ళో. 40 లక్షల రూపాయలు మొత్తం అవినీతి చేశారు. ఎక్కడ పైప్ లైన్ లేదు, వర్కులు లేవు, మొత్తం ఎంక్వైరీ జరిగింది. డిపో ఆఫీస్ చేశారు. దానిపైన కొత్తగా ఆయన దయవల్ల ఈ అమ్మాయికి చెప్తారు ఎస్సీ మహిళకి. అంటే ఇప్పుడు కూడా మీరు ఎస్సీలు మీకు అడ్డం పెట్టుకొని దొబ్బిలేదు మీరు, ఆ చెప్పుకోరు పోయింది మా వాళ్ళకి. నాయకుడు మీరు నిజంగా మీ పైన కక్ష పెట్టి నేను కక్ష సాధించాలంటే మీ పైన కేసు పెట్టినా చెప్పు, కేసు పెట్టినా పెట్టించాను మీ పైన నేను. కాబట్టి ఒకటే నేను చెప్పేది ఒకటే, కుమారస్వామి రెడ్డి గారు కూడా ఇది మంచి పద్ధతి కాదు. నువ్వు మా పేద కార్యకర్తల నాయకుల పైన ఈ విధంగా కక్షాదించేది చేస్తే మాత్రం నేనైతే ఒప్పుకునే సమస్య లేదు. న్యాయం అయితే చెప్పండి, ఇంకా మీ మాటలు అయితే న్యాయం అయితే. అంతేకాని నేను ఎదురు చూచారని చెప్పి మా దళిత ఎస్సీ ఎస్టీ బీసీల పైన నీ యొక్క దౌర్జన్యాలు కుదరదని చెప్పి నేను తెలియజేస్తాను. మళ్ళీ చెప్తున్నా, రేపు మత్స్యకారులు కానీ నీకు ముందు బెయిల్ తీసింది అంటే డబ్బు ఉన్నాడు కదా, ఏం వాళ్ళు తీసుకోవాలి. నువ్వు కొట్టిస్తే మా వాళ్ళు కొట్టిస్తే వాళ్ళందరూ లాభం వేసావు, వాళ్ళు లాభం ఉన్నా ఇక వాళ్ళకి బెయిల్ పెట్టదు. నువ్వు
చెప్తున్నా పెడచ్చు కదా వాళ్ళు ఈ విషయం అంటే నేను మళ్ళీ చేతున్న మర్చిపోయారు సోదరులకి బాబు మీరు బయట వచ్చిన తర్వాత ఖచ్చితంగా రాజీ చేస్తాను నేను దాని రెండో మాట్లేదు మీకు మాకు ఎప్పుడు రచ్చలు లేవు మీరంటే చంద్రబాబు నాయుడు గారికి గౌరవం మత్స్యకారులు అంటే ఎప్పుడు ప్రేమే దగ్గరుండి నేనే రాజీ చేయిస్తా మీ కేసులు కూడా ఖచ్చితంగా తీస్తానని చెప్పి ఆ మత్స్యకారులకి హామీ ఇస్తున్నా అంటే రెండో మాట్లేదు నాయకులు కూడా చెప్తున్నా కాబట్టి అర్థం చేసుకోవడం తెలియజేస్తాం అలాగే మా పేదలను అడ్డం పెట్టి మీరు మా పేదల పైన పేదలను నచ్చుకొట్టి మీరు పైన చేసి డ్రామా ఆడాలంటే కుదిరే కదకదని చెప్పి కూడా మరొకసారి కుమారస్వామి రెడ్డి గారు కూడా తెలియజేస్తూ మురళి కూడా అర్థం చేసుకోమని చెప్పి ఎమ్మెల్సీ గారు కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. గూడూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన హర్ష టయోటో వరి గ్రామీణ మహోత్సవాన్ని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. రాబోయే రోజుల్లో ఇంకా మరెన్నో మంచి అధునాతన కార్లు హర్ష టయోటో ద్వారా విడుదల చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఏ కిషోర్ బాబు, నాయకులు పట్టాభిరామిరెడ్డి, శివకుమార్, వినోద్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. మాకంత కార్లు ఇచ్చిన వాళ్ళు రాకపోతే క్యాంటీన్ తీసుకురా చూసారు ఓకే సార్. ఏం సార్ అసలు కాన్సెప్ట్ ఏం చెప్పండి నాకు మనకి నాకు ఇచ్చారా? ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. అంటే డబ్బు మీరు కొనండి. ఒక నిమిషం ముందుగా హర్ష టయోటా యజమాన్యానికి వారి సిబ్బందికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా రూరల్ సీఏ కిషోర్ బాబు గారు, అలాగే మా నాయకులు మా పట్టాభన్ గారు, అలాగే మా వినోదయ్య గారు, అలాగే మా వినయ్ గారు, అలాగే మా రవీంద్ర రెడ్డి గారు, మా రత్నయ్య గారు, మా శివ గారు, ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా నమస్కారం. ఈరోజు ఈ హర్ష టయోటా వారి ఆధ్వర్యంలో ఇక్కడ 3 రోజులు ఈ యొక్క గ్రామీణోత్సవం అని చెప్పి జిల్లాకి ఒకటి పెట్టమని చెప్పి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు వాళ్ళ అధినేతలు. ఆ జిల్లాకి ఒక టెంట్ పెట్టే కార్యక్రమంలో గూడూరుని ఎంచుకోవడం కూడా చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నా. దానికి మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే
జిల్లాలో ఎన్ని ఉన్నా కానీ మన గూడూరులో పెట్టడం అనేది నిజంగా సంతోషం. అలాగే నేను టయోటా గురించి హర్ష టైర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మేము వాడే కార్లన్నీ కూడా అవే బాగా బ్రహ్మాండంగా ఉంటుంది, కంఫర్టబుల్గా కూడా ఉండేటువంటి కార్యక్రమం. 3 రోజుల పాటు ఇక్కడ మన రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఈ క్యాంపెయిన్ జరుగుతుంది. సర్వీసింగ్ కూడా ఫ్రీగా చేసేటువంటి కార్యక్రమం కూడా మన వాళ్ళు చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఉండే సేల్స్ కూడా, అలాగే రీసేల్స్ ఏదైనా మీకు ఈ కంపెనీ వాహనం ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తే మళ్ళీ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నారు. కాబట్టి చాలా మంచి శుభసూచమైనటువంటి పరిణామం. ఈ యొక్క హర్ష సంవత్సరం కార్లు వాడేటువంటి వినియోగదారులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోమని చెప్పి నేను తెలియజేస్తూ, మరొకసారి భవిష్యత్తులో మా హర్ష టయోటా అని మేము చెప్పాల్సిన అవసరం లేదు. దాని గురించి వరల్డ్ ఫేమస్ ఇది హర్ష టయోటా. కానీ ఇంకా కూడా మంచి భవిష్యత్తులో ఇంకా మరెన్నో కార్లు ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే నా చిన్న విన్నపం ఏంటంటే ఈ లెజెండ్కి పైన రూఫ్ లేకుండా ఉంది. ఆ రూఫ్ పెడితే ఇంకో ప్రమాణంగా మీ సేల్ అవుతాయని చెప్పి చిన్న సజెషన్. అదే మీరు అది మీ యజమాన్యం మీ ఇష్టం, అదే నా సజెషన్. వాటికి రూపులు ఉన్నాయి, ఎంత మంచి కారుకి రూపు లేకపోవడం కూడా ఒక ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి అది ఒకటి చేస్తే బాగుంటుందని చెప్పి మనస్ఫూర్తి కోరుకుని మరొకసారి ముఖ్యంగా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గారికి అలాగే సురేంద్ర గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మాకు ఎప్పుడు కూడా ఇక్కడికి వెళ్ళినా కానీ మా వంశీకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే అన్ని విధాల సహకరిస్తూ ప్రతి కూడా చాలా మర్యాదగా ఎవరు వెళ్ళినా వినోదాలు వెళ్ళినా వాళ్ళకి ఏం కావాలో కూర్చోబెట్టి సమాధానం అది ముందు కావాలా, వ్యాపారంలో అది ముందు కావాలా, అవన్నీ ఉన్నటువంటి మా వంశీకి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు గూడూరు పట్టణంలో హర్ష టయోటా తరఫున మెగా ఎక్స్చేంజ్ మేళా అండ్ ఈ టయోటా గురించి గూడూరు పట్టణ ప్రజలకి అవేర్నెస్ క్యాంప్ లాగా ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఎమ్మెల్యే గారికి అండ్ ప్రముఖులకు అందరికీ కూడా నమస్కారాలు. టయోటా పేరు వినగానే కామన్గా అందరికీ ఇది బ్రాండెడ్గా గుర్తుంటుంది. ముఖ్యంగా హై సెగ్మెంట్లో టయోటా ఫార్చునర్ కానీ ఇన్నోవా క్రిస్టా కానీ ఇన్నోవా కానీ మనం చాలా సందర్భాల్లో గతంలో ఫస్ట్లో టయోటా క్వాలిటీ దగ్గర నుంచి కూడా అందరూ కూడా మంచిగా దాన్ని బ్రాండెడ్గా వాడుతుంటారు. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మంచి శుభదాయకం. ఎక్స్చేంజ్ మేళాలో కూడాను ప్రతి సెగ్మెంట్ వెహికల్స్ ఈ చిన్న తరహా నుంచి పెద్ద తరహా వరకు కూడా అన్ని వెహికల్స్ ఇక్కడ డిస్ప్లే పెట్టి అవేర్నెస్ కల్పించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినందుకు హర్ష టయోటా వారికి ధన్యవాదాలు. నా పేరు వంశీ, సేల్స్ మేనేజర్ సార్. హర్ష టయోటా నెల్లూరు బ్రాంచ్ నుంచి ఇక్కడ ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తాం సార్. ముఖ్యంగా సార్ మనకి ఈ ఈవెంట్ గ్రామీణ మహోత్సవం ఈవెంట్కు మా గూడూరు లొకేషన్ నుంచి ఈ నియోజకవర్గం నుంచి మాకు ఇన్వైట్ అయిన మా ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక నమస్కారం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. అండ్ అదేవిధంగా మన నల్లపరెడ్డి వినోద్ రెడ్డి సార్కి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ముఖ్యంగా మనకి గ్రామీణ పట్టాభిరామిరెడ్డి సార్కి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ మా హర్ష టయోటా తరఫు నుంచి. ముఖ్యంగా ఈ గ్రామీణ మహోత్సవం కాన్సెప్ట్ ఏంటంటే సార్ మనకి ఈ ఫెస్టివ్ సంబంధించిన తిరునాళ్ళు ఏ విధంగా అయితే జరుగుతాయో అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా టొయోటాకి సంబంధించి ఒక ఈవెంట్ అనేది కండక్ట్ చేయమని జరిగింది సార్. సో అందులో భాగంగా మన నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రత్యేకంగా గూడూరులో మొదటిసారిగా చేయాలని మేము నిశ్చయించుకొని సార్ని అప్రోచ్ అవ్వడం జరిగింది సార్. సారు సానుకూలంగా యాక్సెప్ట్ చేశారు. సో దానికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. మనకి మెయిన్ ఏంటంటే సార్ ఇక్కడ మనకి హర్ష టొయోటాకి సంబంధించిన ఈ వెహికల్స్ అన్నీ కూడా ఏంటంటే అన్ని మోడల్స్ కూడా డిస్ప్లేలో ఉంటాయి సార్. మీరు మీ ఎగ్జిస్టింగ్ వెహికల్ ఏదైనా మనకి ఎక్స్చేంజ్ చేసుకోవడానికి మనం నెల్లూరు దాకా వెళ్ళబడలేదు. ఈ 3 రోజులు మనకి ఈరోజు 15, 16, 17 3 రోజులు కూడా మనకి ఇక్కడే అవైలబిలిటీ ఉంటుంది సార్. సర్వీస్ క్యాంపెయినింగ్ కూడా జరుగుతుంది సార్. మీ ఎగ్జిస్టింగ్ వెహికల్స్ ఏదైనా ఉంటే ఏ మోడల్ అయినా టొయోటాకి సంబంధించి మీరు ఇక్కడే సర్వీస్ చేసుకోవచ్చు, జనరల్ సర్వీస్. అండ్ కొత్త వెహికల్కి సంబంధించి స్పాట్ బుకింగ్స్ కూడా ఇక్కడే జరుగుతుంది. సో అందరూ మన గూడూరు ప్రజలందరూ తప్పకుండా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని మనసారా కోరుతున్నాం. చిల్లకూరు మండలం మోమిడి గ్రామంలోని వైసీపీ నాయకులు కుమారస్వామి రెడ్డిపై అక్రమ కేసు పెట్టారంటూ వారి నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కాకాని మరియు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి లీలావతి వెల్లడించారు. చిల్లకూరు జ్యోతివే బ్రిడ్జి
పార్టీ కార్యాలయంలోని మండల పార్టీ అధ్యక్షులు దువ్వూరు రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైసీపీ నాయకుడు కుమారస్వామి రెడ్డిపై పెట్టిన కేసులు అక్రమమైనవి కాదని, అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, అవినీతి జరిగింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనేనని, ఆహార్నిశల్లో అభివృద్ధి కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడే శాసనసభ్యులు సునీల్ అన్నను విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి నెల్లటూరు చిరంజీవి, పశు గ్రామీణ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ గూండాల లీలావతి, తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చిల్లకూరు పట్టాభిరామిరెడ్డి, చిల్లకూరు పిఎస్సిఎస్ అధ్యక్షులు కొండ రామచంద్రారెడ్డి, బీసీ నాయకులు సతీష్ యాదవ్, మోగా శంకరయ్య, మేకల కుమారు, వెంకట కృష్ణయ్య, పచ్చా వెంకటేశ్వర్లు నాయుడు, కీరవాణి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం మోమిడి పంచాయతీ నందు కొంతమంది వైస్ చీఫ్ నాయకులు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి వేమారెడ్డి కుమారస్వామి రెడ్డిని ఏదో అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి ఈరోజు మేరికి మురళీధర్ గారు కావచ్చు, అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి, అలాగే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ గారు అందరూ కూడా వచ్చి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం చాలా అసహ్యకరమైన కార్యక్రమం ఇది. ఎందుకంటే అక్కడ మోమిడి గ్రామంలో మైనారిటీ అయినటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకుడు జాకీర్ అనే వాళ్ళ కుటుంబం మీద దాడులు చేసి అక్కడ ఉన్న మత్స్యకారులకి పడవల విషయంలో అక్కడ ఇబ్బందులు అయితే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో సక్రమంగా చేయండి అని చెప్పి అధికారులు చెప్పినందుకు వాళ్ళ ఇంట్లో లేని సమయంలో వాళ్ళ కుటుంబం మీదకి వెళ్ళి అక్కడ మహిళల మీద వాళ్ళు దారుణంగా ప్రవర్తించిన విషయాన్ని కాకాని గోవర్ధన్ రెడ్డికి, మేరికి మురళీధర్కి విజువల్స్ ఉన్నాయి, చూసుకోండి ఒకసారి. అదేం కనిపించట్లేదా మీకు? ఈ రోజు మేము అక్రమంగా కేసు పెట్టామని చెప్పి మాట్లాడడానికి మీకు మనసాక్షి అనేది ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు ఇంట్లో యజమాని లేనప్పుడు ఆ మైనారిటీ మహిళల్ని వాడు కనీసం బయటికి కూడా రాని పరిస్థితి, బయటికి రావాలంటే ముసుగు వేసుకుని వచ్చే పరిస్థితి. అలాంటి వాళ్ళ మీద మీరు దాడులు చేసి వాళ్ళు వచ్చి వాళ్ళ కుటుంబం వచ్చి నేరుగా వచ్చి చిల్లకూరు పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే వీళ్ళందరూ కూడా దానికి సపోర్ట్ చేసి ఇంచుమించు కాల్ లిస్ట్ తీస్తే 24 సార్లు అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడి దానికి సంబంధించిన వాళ్ళంతా కూడా కాల్ లిస్ట్ తీశారు ఎస్ఐ గారు. దీనికి సంబంధించి ఎమ్మెల్యే గారు సునీల్ కుమార్ గారు కేసు పెట్టించలా. అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి మీరు అక్రమ కేసు అంటున్నారు, అక్రమం కాదు, మొత్తం చూసుకొని సక్రమైన కేసు పెట్టారు. మీరు ఒకటే చెప్తా ఉన్నాం మీకు, కాశీ సునీల్ కుమార్ గారు 10 తలకాయలు 20 చేతులతో సంపాదిస్తున్నారని ఆ మాట చెప్పడానికి కొంచెం మీకు ఉందా నేను అడుగుతా ఉన్నా. గతంలో 2019-24లో మొత్తం అవినీతి చేసింది మీరు. మద్యం కాడి నుంచి, ఇసుక కాడి నుంచి, క్వార్టీ కాడి నుంచి, గ్రావెల్ కాడి నుంచి మొత్తం అవినీతి చేసింది మీరు. అభివృద్ధి మాది, అవినీతి మీది, అది మీరు గుర్తుపెట్టుకోవాలా. ఈ రోజు సునీల్ కుమార్ ని ప్రశ్నించే అర్హత మీకు లేదు. ఎందుకంటే ఒకసారి చూడండి, ఒకసారి మీరు కెమెరా పెట్టుకోండి. మీరు ఎప్పుడో టూరిస్ట్ లాగా వచ్చి నెలకు ఒకసారి వచ్చి గూడూరు నియోజకవర్గంలో చూసిపోతే కాదు, ఉదయం 6 గంటల నుంచి రేపు 1 గంట వరకు కూడా ఆయన ఇంటి చుట్టూరు జనాభా అందరూ బడుగు పలికిన వర్గాలందరూ కూడా ఈ రోజు పెన్షన్ రాని వాళ్ళకు కూడా ఆయన జోబుల్లో సొంత డబ్బులు తీసిచ్చి ఎక్కడ చూసినా అభివృద్ధి, వేలాది మంది ఈ రోజు అన్ని గ్రామాల్లో మా అభివృద్ధి చూసి ఈ రోజు పార్టీలో పక్కా వైసీపీ వాళ్ళు కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరే పరిస్థితి. మీరు ఇది ఎందుకు గమనించుకోలేకపోతున్నారు? ఇంకొక విషయం ఏంటంటే రౌడీ షీటర్ బర్త్డే పోయారని చెప్తాడు ఎమ్మెల్యే గారు. ఒకటి మీరు గుర్తు పెట్టుకోవాలా, బర్త్డే ఎవరు చేసుకున్నా ఒక శాసనసభ్యుడిగా ఎవరు ఆహ్వానించినా మంచి కార్యక్రమం కాబట్టి బ్లడ్ డొనేషన్ కి అయినా ఆ కార్యక్రమానికి వెళ్ళాడు. రేపు నువ్వు పెట్టుకో బర్త్డే, ఒక శాసనసభ్యుడికి ఇన్వైట్ చేయి, నీ బర్త్డే కూడా వస్తాడు, ఇబ్బంది ఏం లేదు. మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడాలా. ఈ రోజు చిల్లకూరు ఎస్ఐ ఈ విధంగా చేస్తున్నాడు అని చెప్పారు. ఏమైనా ఆ రోజు కనిపించలేదా? ఎద్దరు నరేందర్ రెడ్డి అదే రామచంద్రారెడ్డిని పట్టుకొని ఎలాంటి కొట్టాడు అంజిరెడ్డి. ఆ రోజు ఆయన రెడ్డి కదా, ఈ రోజు కుమారస్వామి రెడ్డి ఒక్కటి రెడ్డి, ఆయన రెడ్డి కదా. ఆ రోజు అక్రమంగా ఆయన ఒళ్ళంతా పగలు కొట్టారు. ఆ రోజు మీరు చేశారా? ఈ రోజు సక్రమంగా లా అండ్ ఆర్డర్ అనేది ఈ రోజు అవినీత్యం సక్రమంగా చేస్తా ఉంది. అన్ని మీరు విషయాలు మర్చిపోయి ఈ రోజు మీరు అక్రమం కేసులు పెట్టారు, అది చేశారు, ఇది చేశారు అంటారు. మా కూటమి ప్రభుత్వం ఇచ్చే అభివృద్ధిని, సంక్షేమాన్ని మీరు తట్టుకోలేక ఈ రోజు బుడద జల్లే కార్యక్రమాలు. మీకు ఒకటే చెప్తాము, సూపర్ 6 అనేది ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క లబ్ధిదారుడికి అందింది. అది ఒకటి గుర్తు పెట్టుకోవాలా.
మేరికి మురళీధర్ అంటున్నాడు ఓడూరుకు సంబంధించి శారదమ్మను కూడా ఎమ్మెల్యే గారు ఇబ్బంది పెట్టారని. ఆ శారదమ్మ అనేది ఎవరో ఎమ్మెల్యే గారికి తెలీదు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, గత 2019-24లో మా తెలంగాణ కాలం పట్టింది వేల ట్రిప్పులు మొత్తం ధ్వంసం చేశారు. వాళ్ళు గ్రామాలు మొత్తం ధ్వంసం చేశారు. ఏం ఆ రోజు పోయింది, ఎక్కడ పోయింది? ఈ రోజు టీడీపీ గవర్నమెంట్ లో కూడా ఈ రోజు అదే పని వాళ్ళు చేస్తా ఉంటే మేము అడ్డుకున్నాం గ్రామ నాయకులుగా. ఏం ఆ రోజు తెలీదా? ఎంఆర్ఓ పర్మిషన్ ఇచ్చాడన్నాడు. ఎంఆర్ఓ పర్మిషన్ ఇస్తే ఆదివారం పూట జేసీబీలు పెట్టి ట్రాక్టర్లు పెట్టి తోలాల్సిన అవసరం ఏముంది? ఎంఆర్ఓ పర్మిషన్ ఇచ్చినప్పుడు దర్జాగా రాయల్టీగా తోలుకోవచ్చు కదా, దొంగతనంగా తోలాల్సిన అవసరం ఏముంది? దీని ప్రతి ఒక్కదానికి కూడా మా కాడ అన్ని ఉన్నాయి. ఈ రోజు కూడా ఓడూరు పంచాయతీలో అభివృద్ధి జరిగిందంటే 2014-19లో జరిగిన అభివృద్ధి ఈ రోజు కూటమి ప్రభుత్వంలో జరిగే అభివృద్ధి. ఈ రోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎక్కడ చూసినా నీళ్ళ బోర్లు వేశారు, ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు వేశారు. ఏ నాడైనా మా గ్రామం ఎత్తుకుంటే ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా? మేరికి మురళీధర్ మాట్లాడతాడు, ఏమైనా నువ్వు ఎమ్మెల్యే కదా, ఈ ఇదంతో ఏ రోజన్నా ఒక గ్రామాన్ని డెవలప్ చేసావా? నువ్వు అన్ని ఏం లేకుండా ఈ పొద్దు వేదాలు వదిలిస్తున్నారు దెయ్యాలు. మీకు గురికింద సామెత ఒకటే మీకు తెలుసు, మీకు అది వర్తిస్తుంది. మీరు అదుపులో ఉంచితే బాగుంటది. ఈ రోజు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు సమానంగా తీసుకెళ్లి మీరు చేసిన అప్పులు వడ్డీలు కట్టుకుని ఈ రోజు టీడీపీ గవర్నమెంట్ అన్ని విధాలు ఈ రోజు కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంటే మీరు అవాకులు చవాకులు వెళ్తా ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం, మా ఎమ్మెల్యే గారిని కానీ మా లోకల్ గా ఎవరైనా సరే మా నాయకుల్ని కానీ ఒక మాట అంటే మేము ఊరుకునేది లేదు. మేము మొత్తం కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా ఎవరికి ఏ సమస్య వచ్చినా మేము అండగా ఉంటాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారిని కూడా తప్పు పట్టే పరిస్థితి. ఎస్ఐ గారు ల్యాండ్ ఆర్డర్ ఎక్సలెంట్ గా చేస్తా ఉన్నారు. ఎవరు కూడా వైసీపీ టీడీపీ అనేది ధోరణి లేకుండా ఎవరు వెళ్ళినా సరే కాంప్రమైజ్ అవ్వండి, కేసులు వద్దు కేసులు వద్దు అని చెప్పే వ్యక్తిత్వం నాటే వ్యక్తిని ఈ రోజు వన్ సైడ్ చేస్తా ఉన్నాడు అని చెప్తారు. అలాగే వీళ్ళు పెట్టే కేసులకి ఎంఆర్ఓలు కానీ ఎండిఓ కానీ జామీన్లు ఇవ్వట్లేదంట. మీరు అక్రమంగా అన్ని సంపాదించుకుని దోచుకున్న వాటికి వీళ్ళు ఎందుకు ఇస్తారండి? ఒకసారి ఆలోచించండి. మీరు చేయాల్సిన పనులు ఏంటి? నోరు మూసుకొని ఎలా కూర్చోవాలి. ఇంకా మీరు చేయాల్సింది మేము అభివృద్ధి, మీకు ఇంకంత సినిమా లేదు అని చెప్తా ఉన్నాడు. మేము రేపు వచ్చేస్తాము, మేము చించేస్తామని. మీరు చించే పరిస్థితి ఏంటంటే ఒకసారి ఆలోచించుకోవాలి. పోస్ట్ మార్టంలో ఇంటికి తీసుకొచ్చి బాడీని తీసుకొచ్చి చేసేవాళ్ళు మీరు. ఈ రోజు రౌడీ షీటర్లు అని చెప్పి మీరు మాట్లాడుతున్నాడు. గతంలో 2019-24లో రౌడీ షీటర్లు అందరూ కూడా గంజాయికి అందరినీ చేసి ఈ రోజు అదే రౌడీ షీటర్లు మొత్తం కట్టడి చేసి ఈ రోజు ల్యాండ్ ఆర్డర్ ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు మన గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు. ఈ విధంగా ముందుకెళ్తా ఉంటే మీరు దాన్ని ఓర్చుకోలేక బుడదలే కార్యక్రమం మేము ఛాలెంజ్ తీసుకుతా ఉన్నాం. ఏదైనా సరే కూటమి ప్రభుత్వం 100% సంక్షేమం గాని అభివృద్ధి గాని ముందుకు తీసుకెళ్తుంది. దాన్ని ఆపడం మీ తరం కాదు. అందుకని మీరు నోరు అదుపులో పెట్టుకొని మీరు జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది. ఎక్కడి నుంచో ఎగేసుకొని వచ్చి ఏదో జరిగిపోయింది, అన్యాయం జరిగిపోయిందంటే అన్యాయం ఎక్కడ జరగల. మీ అక్రమ కేసులు ఏం లేవు. మీరు కావాలని చూసుకోండి, సక్రమైన కేసే అది. ఒక మహిళను దూషించి రక్తం వచ్చేటట్లు కొడితే అక్రమ కేసు అవుతుందా? మాట్లాడడానికి కొంచెం ఉండాలి. ఈ రోజు కూడా మా గూడూరు నియోజకవర్గం శాసనసభ్యులు నీతి నిజాయితీ నిబద్ధతతో ఈ రోజు అందరూ బడుగు పలికిన వర్గాలు అందరూ కూడా సమానంగా చూసుకుంటూ ఎవరికి ఏం కావాలి నిద్రలేసానికి అభివృద్ధి పదంలో సంక్షేమ పదంలో పరిగెత్తున్న పరిస్థితి. అలాంటి వ్యక్తిని మీరు దోషిస్తే ఇంకొకసారి కానీ మా సునీల్ కుమార్ గారు మా ఎమ్మెల్యే గారు జోలికి వస్తే మేమందరం కలిసి కూడా మీకు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాలని చెప్పి కూడా మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మోమిడి గ్రామంలో మన కాకాని గౌతమ్ రెడ్డి గారు, అలాగే ఎమ్మెల్సీ మేరిక మురళి గారు, అలాగే చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు, మన ప్రసన్న కుమార్ రెడ్డి గారు, అలాగే చిల్లకూరు నాయకులు, ఇంకా నాయకులందరూ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వేమారెడ్డి కుమారస్వామి రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసినారని చెప్పని ప్రెస్ మీట్ లో చెప్పారు. నిజం, మీరు మోమిడి గ్రామానికి వచ్చారు, ప్రెస్ మీట్ పెట్టారు, ప్రెస్ వాళ్ళని పిలిచారు. ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరు తప్పు చేశారు అని ప్రతి ఇంటికి అడిగారా? మీరు నిజంగా తప్పు చేసుంటే మా ఎమ్మెల్యే గారు తప్పుడు కేసు పెట్టుంటే ఆ ఊర్లో ప్రతి ఒక్కరు చెప్తారు కదా. మరి అక్కడ ఎందుకు వెళ్ళలేదు మీరు? ఆడ యువత మళ్ళీ అవతల ఇంకా జైలు వేసిన వాళ్ళు ఇంకా 4-5 ఉన్నారు కొట్టిన వాళ్ళు, వాళ్ళ ఇంటికి వెళ్ళాల. ఆయన ఇంటికి వచ్చి ఆయన ఇంటికాడ కూర్చొని ఏదో మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఇది తప్పుడు కేసు అంటే ఇది అవునా? మీ లెక్కన తప్పుడు కేసులు ఎవరు పెట్టలా. మీరు పెట్టుండే తప్పుడు కేసులు ఇప్పుడే
మొత్తం తిరగతా ఉన్నాయి, తిరిగి వస్తాయి, అన్ని మీ మీదకే వస్తాయి. వస్తున్నారు మళ్ళీ పోతారు మీరు, అది మేమేం చెప్పలేదు. అలాగే మా ఎమ్మెల్యేని 10 తలకాయలు 20 చేతులు ఇది సంపాదించేస్తున్నాడు. 10 తలకాయలు 20 చేతులు ఉన్నాయి ఆయనకి, మేమేం కాదంటాం. అది సేవ చేయడానికి ఉన్నాయి. 10 తలకాయలతో 20 చేతులతో వచ్చిన వాళ్ళందరినీ అందుకొని మీకేం కావాలని సేవ చేస్తున్నాడు ఆయన. అంతేగాని సంపాదించేటంలా మీతో పాటు సంపాదించి రీతిని పెట్టుకోవాలి ఆయన. వచ్చిన వాళ్ళకి ఒక ఏదన్నా ఎక్కడ వచ్చినా కానీ వచ్చిన వాళ్ళకి సహాయం చేస్తున్నాడు. పేద సాదా వస్తే ఒక ఓసీ ఎమ్మెల్యే మాదిరిగా నీకేం కావాలమ్మా చూడు అని చెప్పని అందరికి చెప్పి వాళ్ళ పిఎలు చెప్పి ఇప్పిస్తున్నాడు. అంతేగాని మీతో పాటు దోసుకొని తినేలా. అలాగే మన గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడినారు, చంద్రబాబు నాయుడు మనం గెలుస్తానే నేను ఇప్పుడు 95 సిబిఎన్ని ఇప్పుడు సిబిఎన్ కాదని మాట్లాడినాడు. 95 సిబిఎన్ అంటే వెండిపోటు పొడిచిన సిబిఎన్ అన్నాడు. రామా అంటే మామగారిని ఎన్నుపోటు పొడిచి ప్రభుత్వం లాక్కున్న సిబిఎన్ అన్నాడు. కానీ ఆయన లాక్కోలా. అక్రమ చరం నుంచి ఆ మనిషి మొత్తం తెలుగుదేశం పార్టీని లాక్కునేదానికి లక్ష్మీపార్వతి ఉంటే రామారావు కొడుకులు, కోడళ్ళు, మనవాళ్ళు, అన్నం తమ్మ వాళ్ళ మొత్తం అందరూ కలిసి చంద్రబాబు నాయుడిని కాడికి పోయి బతిలాడుకుంటే చంద్రబాబు నాయుడు ఉండి గవర్నమెంట్ ని ఫామ్ చేశాడు. అంతేగాని గవర్నమెంట్ పెరుక్కోలా. మీతో పాటు మీ జగన్మోహన్ రెడ్డి మాదిరిగా నాయన చచ్చిపోయి శవం ఉంటే సంతకాలు పెట్టించుకొని ముఖ్యమంత్రి ఎవరు కావాలా, నాకు ముఖ్యమంత్రి కావాలి సంతకాలు పెట్టాలని పెట్టించుకోవాలా. చంద్రబాబు నాయుడు పార్టీని నిలబెట్టాడు. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు రామారావు కుటుంబం మొత్తం చంద్రబాబు నాయుడుతో ఉంది. మరి మీ జగన్ రెడ్డి కాడ ఆ కుటుంబం ఉందా? మీ కుటుంబం అంతా మీ దగ్గర ఉందా? చిన్నాయన చంపావు, అమ్మని తరివేశావు, చెల్లిని తరివేశావు, ఉన్నోళ్ళందరిని తరివేశావు. ఆయన ఒక్కడే ఉన్నాడు. దోసుకునే వాళ్ళందరూ ఆయన దగ్గర ఉన్నారు. రౌడీలు ఉన్నారు, గంజాయి వ్యాపారం ఉన్నారు. గంజాయి వ్యాపారం ఎవరు చేశారా? మీరు చేసిన దాన్ని ఈ రోజు ఇప్పుడు ఈ రౌడీ షీటర్లన్నీ అరెస్ట్ చేస్తున్నారు. ఈ రౌడీ షీటర్లన్నీ మేము పెట్టింది కాదు, గవర్నమెంట్ మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు పెట్టిన రౌడీ షీటర్లు కాదు వీళ్ళు. మీ వైసీపీలో ఉన్న రౌడీ షీటర్లే వీళ్ళందరూ. ఇప్పుడు వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళు భయభ్రాంతులు చేసి వాళ్ళు ఎక్కడ మళ్ళీ ఇంకొక పని చేయకుండా చేస్తుంది మా గవర్నమెంట్. కాబట్టి ఇవన్నీ చూసుకొని మీకు ఏదైనా నిజంగా న్యాయం ఉంటే న్యాయం మాట్లాడండి, కానీ జనాలే పోయి మాట్లాడండి. మీరు రూమ్ లో కూర్చొని ఓడి తప్పు ఇటు తప్పు అనేది పద్ధతి కాదు. ఇది ఇంకొకసారి మేము ఖండిస్తున్నాము. అలాగే మా ఎమ్మెల్యే గారిని కానీ ఇక్కడ మా నాయకుల్ని కానీ ఎవరినైనా మాట్లాడితే ఇంకోసారి మేము ఒప్పుకునేది లేదు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని నరసింగారావుపేటలోని ఉన్న బీజేపీ కార్యాలయంలోని అర్బన్ మండల అధ్యక్షులు దయాకర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించనున్న సేవా పక్షోత్సవాల కార్యక్రమాలపై చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆరికట్ల బాలకృష్ణ నాయుడు, సురేష్ బాబు, శ్రీనివాసరావు, ధనుంజయ, బాలకృష్ణ గౌడ్, రవీంద్రబాబు, నిరంజన్, దాసరి, వెంకటేశ్వర్లు, వినూష్ యాదవ్, శివ, మస్తాన్, దినేష్, కరీముల్లా, కృష్ణ, వంశీ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమాలను కూడా మీకు వివరిస్తాను. ముందుగా సెప్టెంబర్ 17న నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా మణుగూడూరు పట్టణంలో ఆయన జన్మదినం జరుపుకొని తదనంతరం ఆ రోజు స్వచ్ఛ భారత్ లో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో అంటే ఉదాహరణకి మన ఊళ్ళో కావచ్చు, పబ్లిక్ ప్లేసులు, పార్కులు, వాటిల్లో పరిశుభ్రత కార్యక్రమం, అలాగే ముఖ్యంగా ఈసారి తల్లికి పేరుతో ఒక మొక్క నాటే కార్యక్రమం కూడా తీసుకురావడం జరిగింది. అలాగే ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 18న గూడూరు పట్టణంలో రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఈసారి సూచించారు. ఈసారి రక్తదాన శిబిరంతో పాటు మన ప్రధానమంత్రి గారు 75 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఈసారి 75 మందితో రక్తదాన శిబిరం చేయాలని కూడా మన పార్టీ ఆదేశించింది. తర్వాత సెప్టెంబర్ 25న ఆ రోజు దీనదయాళ్ గారి జయంతి సందర్భంగా ఆ రోజు ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించి ఆ రోజు మనం వోకల్ ఫర్ లోకల్, లోకల్ ఫర్ వోకల్ అంటే ఏంటంటే విదేశీ వస్తువుల్ని మనం బహిష్కరించి స్వదేశీ వస్తువుల మీద ప్రజలకి అవగాహన ఇచ్చే కార్యక్రమాన్ని ఆ రోజు అనుకుంటున్నాము. అలాగే అక్టోబర్ 2వ తారీఖున మహాత్మా గాంధీ గారి జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా ఆ రోజు ఉంది. ఆ రోజు వాళ్ళ చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించి వాళ్ళకు కూడా చేయాల్సిందిగా మన పార్టీ ఆదేశించింది. ఇప్పుడు ఈ కార్యక్రమం గురించి ముఖ్యంగా ఈ కార్యక్రమం గతంలో చాలా సార్లు చేసుకోవడం జరిగింది. మొదట
పుట్టినరోజు నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు మనం గతంలో మనం అన్నదానం చేసాము, ఘనంగా ఫ్లెక్సీలు వేసాము, అన్ని చాలా గ్రాండ్గా చేసినాము. అదేవిధంగా పైన మనకేంటంటే పైన అధికార సూచనల మేరకు పైన పార్టీ కష్టం సూచనల మేరకు మనకు జరగాల్సినటువంటి మనకు డీటెయిల్స్గా మనకు కష్టం జరిగింది. అదేవిధంగా మనకు వచ్చేసి ఈ స్వచ్ఛ భారత్ అనేది ఆ కార్యక్రమాలు జరిగింది, చెట్లు నాటకం కార్యక్రమాలు జరిగింది. ఇవన్నీ చేసుకుంటూ దీనదయాళ ఉపాధ్యాయ జయంతి రోజు కూడా ప్రతి సంవత్సరం మనం చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. అదేవిధంగా అక్టోబర్ 2వ తేదీ కూడా మనం గాంధీ జయంతి కానీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కానీ జరుపుకోవాలి. ఇంతకుముందు ఏంటంటే లాల్ బహదూర్ శాస్త్రి జయంతి అనేది చాలా వరకు మర్చిపోయారు అందరు జనాలు. ఈ సంవత్సరం ఇప్పుడు నుంచైనా ఆయనతో కూడా ఎవరితో మహాత్మా గాంధీతో కూడా మన లాల్ బహదూర్ శాస్త్రిని కూడా మనం వచ్చేసి ఆయన జయంతిని కూడా మనం 2 జయంతులు ఒకే రోజు కాబట్టి పక్క పక్కనే 2 చిత్రపటాలు పెట్టి పూలమాలలు వేసి ఘనంగా మనం నివాళులు మంచిది. ముఖ్యంగా ఈ మొక్కలు నాటే కార్యక్రమం ఏంటంటే గతంలో కూడా ప్రతి శక్తి కేంద్రంలో ఒక 20 మొక్కలు మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. ఆ రోజు మనతో పనిచేసిన మన వీరుపోయిన వెంకటేష్ యాదవ్ జనరల్ సెక్రటరీ వాడు చాలా కష్టపడ్డాడు, ఎక్కడికైనా వచ్చేవాడు. ఆ విధంగా మేము ఏంటంటే ఈ మొక్కలు కూడా ఎక్కడైందంటే నేను మన మున్సిపల్ కమిషనర్ లెటర్ రాయిస్తాను, దాన్ని తీసుకుని చిట్టేడు రూట్లో మనకి 2 మొక్కలు కావాలన్నా ఇచ్చేది. ఆ రోజు ఏంటంటే నేను ఎక్కువగా జామ మొక్కలు రిఫర్ చేసి ఈ జామ మొక్కలు పోతా ఉంటే ఆడవాళ్ళ ఈ మొక్కలు ఏంటన్నా ఇంకా రాకుండా ఈ విధంగా కూడా చేసినాము. ఈ స్వచ్ఛ భారత్ కూడా మనం ఎక్కడెక్కడైతే కూడల్లో బస్టాండ్ కూడలో కానీ ఇంకెక్కడ ప్రదేశాల్లో కానీ మన స్వచ్ఛ భారత కార్యక్రమంలో కూడా మనం అందరం ఘనంగా చేసుకోవాలని ఒకసారి మీకు అందరూ దాన్ని గురించి చేస్తాము. ఇది ముఖ్యంగా ఏంటంటే మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ అనేక కార్యక్రమాలతో అనేక పనులతో ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. గతంలో ఒక చిన్న అవగాహన చేస్తున్నారు కూర్చోండి. గతంలో 1964లో చైనా మనకి చూస్తే మనం ఏం చేయలేదు, మన భూభాగాన్ని కూడా వదిలేశారు. అదేవిధంగా పాకిస్తాన్ కూడా ఈ రోజు 70 సంవత్సరాలుగా కాంగ్రెస్ చేయనటువంటి పనులు మన నరేంద్ర మోడీ 3వ ప్రధానమంత్రి చేసి చూపిస్తున్నాడు. పక్క దేశాల వాళ్ళు కూడా భయపడుతున్నారు, ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి నెక్స్ట్ కూడా మనం ఏంటంటే మన పార్టీని బలోపేతం చేసుకొని మనందరం కూడా సమిష్టిగా క్షేత్రస్థాయిలో పోయి ఎక్కడ ఏం జరుగుతుంది అని కనుక్కొని మనందరూ చేసుకుంటూ మనలో ఏంటంటే ఈ దిమ్మెలు కట్టే కార్యక్రమం చేద్దాం. ఏరియా వైద్యుగా దిమ్ములు కట్టి జెండాలు ఎగరేసుకోవడం, మన కార్యకర్తల ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో జెండాలు పెట్టుకోవడం, ఇది జరుపుకోవాలి. అంటే ఎవరన్నా వచ్చారనుకో అవర పార్టీ వాళ్ళు కూడా అబ్బా గురువుగా బీజేపీ బ్రహ్మాండంగా ఉండాలి అనిపించాం అన్నారు కూడా. ఇంకా కూడా మన దయాకరు మన అధ్యక్షుడు యువ నాయకుడు మనకు తెలిపాడు. అది మన అదృష్టం. మన దయాకరు ఆధ్వర్యంలో మనందరం కూడా పార్టీని ముందుకు తీసుకుపోవాల్సిందిగా మరొకసారి మనం కోరుతున్నాం. కాబట్టి మీటింగ్ అయిన తర్వాత జనరల్ సెక్రటరీ అదే చెప్తున్నాను, రేపు మీటింగ్ అనగా ఈ రోజు మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేసి మీరు వచ్చేసి గ్రూప్లో పెట్టండి. తర్వాత ప్రతి ఒక్కరిని గతంలో నేను అదే చేసేది, ప్రతి ఒక్కరిని 1-2 సార్లు పిలుచుకొని మనం దిగ్విజయంగా చేసుకొని మనం ముందుకు పోతామని మరొకసారి మీకు అందరూ విజ్ఞప్తి చేస్తూ, అలాగే మనకు అవకాశం ఇచ్చినటువంటి మన దయాకర్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ నెల 10వ తేదీ గూడూరు గాంధీనగర్ శ్మశాన వాటిక వద్ద జరిగిన రహీద్ అలియాస్ మున్నా హత్య కేసులో ముద్దాయిలు వెంకటేశ్వర్లు, షఫీర్ అలియాస్ అజ్జు వీరికి సహకరించిన వందన అనే మహిళను ఈ రోజు చిల్లకూరు మండలం వరిగలి క్రాస్ రోడ్డు వద్ద అరెస్ట్ చేశామని గూడూరు 2 టౌన్ సీఐ శ్రీనివాసులు వెల్లడించారు. గూడూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్ శ్మశాన వాటిక వద్ద ఈ నెల 10వ తేదీ కారు డ్రైవర్ గా జీవనం సాగిస్తున్న రహీద్ అలియాస్ మున్నాను కత్తులతో పొడిచి హత్య చేశారు. పోలీసులు ఈ హత్య కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలించి ఈ రోజు ముద్దాయిలు వెంకటేశ్వర్లు, షఫీరు అలియాస్ అజ్జు వీరికి సహకరించిన వందన అనే మహిళను అరెస్ట్ చేసి విలేకరుల సమావేశంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. సిఐ శ్రీనివాసులు మాట్లాడుతూ మృతి చెందిన రహీద్ ముద్దాయిలు ముగ్గురు 9వ తేదీ రాత్రి మద్యం సేవించి గొడవ పడడం జరిగిందని, మృతుడు రహీద్ A1 ముద్దాయి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకిని నానా దుర్భాషలాడుతూ ఇంట్లోని వారి గురించి అసభ్యకరంగా మాట్లాడడం జరిగిందని తెలిపారు. తీవ్ర ఆగ్రహంతో వెంకీ శ్మశాన వాటిక వద్ద మూత్ర విసర్జనకు దిగిన సమయంలో మున్నాపై కత్తితో పొడిచి హత్య చేశారని వెల్లడించారు.
పేర్కొన్నారు. తదుపరి స్కూటర్ ను రోడ్డు పక్కగా చెట్లలో దించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని, అనంతరం ముద్దాయిలు ఇద్దరు సమీపంలోని టిట్కో అపార్ట్మెంట్ లో ఉంటున్నటువంటి వందన నివాసానికి వెళ్లారని పేర్కొన్నారు. ముద్దాయిలకు వందన ఆశ్రయం కల్పించి రక్తపు మరకలతో ఉన్న బట్టలను, కత్తిని దాచిపెట్టిందని, అక్కడి నుంచి పారిపోయారని, ఈ రోజు వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద అరెస్ట్ చేశామని, కోర్టులో హాజరుపరుస్తున్నామని తెలిపారు. అతిగా మద్యం సేవించి క్షణికావేశంలో గొడవపడి చివరకు హత్యకు దారితీసింది. ఏదేమైనా రషీద్ మృతితో ఆమె భార్య, ఇద్దరు చిన్న బిడ్డలు అనాథలుగా మిగిలారు. ఈరోజు గూడూరు టూడర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 9వ తారీఖు ఈ నెల 9వ తారీఖు నాడు అర్ధరాత్రి జరిగినటువంటి మర్డర్గాను ఈరోజు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ముగ్గురు ముద్దాయిల్ని ప్రాథమికంగా అరెస్ట్ చేయడం జరిగింది. వారిలో వచ్చి ఒకరు పాల్కుర్తి వెంకటేశ్వర్లు అలియాస్ వికి, 2 షేక్ షఫీర్ అలియాస్ అజ్జు, 3 వందన. ఈ ముగ్గురిని కూడా ఈరోజు చిలకూరు మండలంలోనే వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద మధ్యాహ్నం 1 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. మనకి ఈ గూడూరు నందు గాంధీనగర్ వద్ద గల క్రిస్టియన్ సమాధుల వద్ద 9వ తారీఖు ఈ నెల 9వ తారీఖు అర్ధరాత్రి పూట జరిగినటువంటి మర్డర్గాను 10వ తారీఖు నాడు ఉదయం పోలీసులకు సమాచారం రాగా దాని మీద మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ముగ్గురు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముగ్గురు కూడా ఈ దీంట్లో చనిపోయిన వ్యక్తి షేక్ రహీద్ బాషా అలియాస్ మున్నా, ఇతను టిడ్కో హౌసెస్ గూడూరు రూరల్ మండలంలో ఉంటాడు. ఇతని మీద ఎటువంటి నేర చరిత్ర లేదు, ఎటువంటి కూడా రౌడీ షీట్ కూడా లేదు అతని మీద. అదేవిధంగా దీంట్లో అరెస్ట్ కాబడినటువంటి ముద్దాయినటువంటి పాలకుర్తి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకి, ఇతను 19 సంవత్సరాలు, ఇతను టిడ్కో హౌసెస్లో ఉంటాడు. ఇతని మీద 2 కేసులు గతంలో కలవు. ఒకటి దొంగతనం కేసు మరియు ఒక SC/ST కేసు ఉంది. ఇతని మీద కూడా ఎటువంటి రౌడీ షీట్ నమోదు కాలేదు ఇంకా. అదేవిధంగా షేక్ షఫీర్ అలియాస్ అజ్జు, ఇతనికి 28 సంవత్సరాలు, ఇతను కూడా ఇంద్రమ కాలనీలో ఉంటాడు. ఇతని మీద కూడా గతంలో ఎటువంటి నేర చరిత్ర లేదు. అదేవిధంగా 3వ ముద్దాయి ఉన్న వందన ఆమె మీద కూడా గతంలో ఎటువంటి నేర చరిత్ర లేదు. ఈమె భోజని మండలం అయితే ప్రస్తుతం టిడ్కో హౌసెస్ గూడూరు రూరల్ మండలంలో టిడ్కో హౌసెస్ ఉంది. మనకి ఈ యొక్క కేసు ఏ విధంగా జరిగిందంటే మర్డర్ ఈ 9వ తారీఖు ఈ నెల 9వ తారీఖు నాడు మనకి రాత్రిపూట 10 గంటల ప్రాంతంలో ఈ చనిపోయినటువంటి రహీద్ మరియు వెంకి అలియాస్ వెంకటేశ్వర్లు, అదేవిధంగా మనకి షఫీర్, వీళ్ళిద్దరు మరియు చనిపోయినటువంటి రహీద్, వీళ్ళ ముగ్గురు కూడా ఇంద్రం కాలనీ వద్ద వైన్ షాప్ నందు మందు తాగి ఆ క్రమంలో వాళ్ళు ముగ్గురు కూడా చనిపోయినటువంటి రహీద్ బండి HCF Deluxe బండి మీద గూడూరు టౌన్లోకి సిగరెట్ నిమిత్తం వచ్చి అక్కడ రైల్వే స్టేషన్ దగ్గరలో ఒక బార్ షాప్లో మందు కొనుగోలు చేసి ఆ క్రమంలో ఆడ కూడా మందు సేవించి వీళ్ళు తిరుగు ప్రయాణంలో వస్తూ ఉండగా వీళ్ళకి బైక్ మీద అంజును మరియు రహీద్ మధ్య వీళ్ళు గొడవ జరిగి అంజు మన వహీద్ని అతను దాని మీద వాళ్ళకి కొట్లాడడం దాటడం జరిగింది. ఆ క్రమంలో మన ఎస్కేఆర్ కాలేజ్ దాటిన తర్వాత క్రిస్టియన్ సమాధి వద్ద పాస్క్ అని చెప్పి ఆగిన క్రమంలో అక్కడ అజ్జు మరియు రహీద్ బాషా అలియాస్ మున్నాకి మరియు వీళ్ళ మధ్య గొడవ జరుగుతుండగా ఈ వెంకి అనంతరం కూడా ఇన్వాల్వ్ జరిగింది. ఈ ముగ్గురు మధ్య గొడవలు జరిగి ఆ క్రమంలో వెంకి దగ్గరటువంటి కత్తితో అంజు మన యొక్క చనిపోయినటువంటి రహీద్ బాషాని పట్టుకోవటం వల్ల స్టాబింగ్ చేయడం జరిగింది. ఆ స్టాబింగ్ వల్ల అక్కడ రక్తం గాయాలు అయ్యి అతను చనిపోవడం జరిగింది. అదే క్రమంలో చనిపోయిన బండి వాళ్ళు ఇది మర్డర్ కాకుండా యాక్సిడెంట్ లాగా చూపించడానికి వీళ్ళు రోడ్డు పక్కనే పెట్టడం జరిగి వీళ్ళు అక్కడి నుంచి పాల్పడడం జరిగింది. వీళ్ళు రక్త మరకలు ఉన్నటువంటి డ్రెస్సు మరియు వీళ్ళు ఉపయోగించినటువంటి కత్తి కూడా మేము ఈరోజు అరెస్ట్ చేసే క్రమంలో స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళు ఆ హత్య జరిగిన తర్వాత టిడ్కో హౌసెస్లోని వందన ఇంటి దగ్గరికి పోయి అక్కడ వందన దగ్గర వీళ్ళు బట్టలు చేంజ్ చేసుకుని అక్కడ రక్తం మొదలైనటువంటి బట్టలు మరియు కత్తి కూడా అక్కడ ఉంచడం జరిగింది. వందన వాళ్ళకి ఆశ్రయం కలిగించి మరియు రక్తం కలిగిన బట్టలు మరియు కత్తిని కూడా దాచిపెట్టడం జరిగింది. కాబట్టి ముద్దాయిలకు ఆశ్రయం కల్పించి మరియు వాళ్ళ వారికి కూడా సహకరించినటువంటి వందన
మరియు వాళ్ళతో పాటు కూడా నేను కూడా పారిపోయింది కాబట్టి ముగ్గురు కూడా ఆమె కూడా మొత్తానికి చేర్చి ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. గూడూరు మండలం చెన్నూరు గ్రామంలోని అరుంధతి వాడలో ఉన్న మాతమ్మ గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు. అనంతరం గ్రామ పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు గోవిందు శంకరయ్య ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్థానిక నాయకులు మట్టం శ్రావణిరెడ్డి, ఇందుకూరు శ్రీధర్ రెడ్డిలు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఘన స్వాగతం పలికారు. అటు దండం పెట్టుకున్నా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మట్టం శ్రావణి వాళ్ళ కుటుంబ సమేతంగా ఇటు చూడాలి సత్కరించడం జరుగుతుంది. అదేవిధంగా నమస్కారం. ముందుగా ఈరోజు మన గూడూరు మండలంలోని చెన్నూరు గ్రామంలో మాతా పరమేశ్వరి గుడిలో ఉదయం నుంచి కూడా గ్రామ పొంగళ్ళు, అదేవిధంగా ఇప్పుడు తల్లికి సేవ, వివిధ కార్యక్రమాలు, అలంకరణలు అన్నీ కూడా చేయడం చాలా సంతోషకరం. ఇప్పుడే అమ్మవారిని కూడా దర్శించుకోవడం జరిగింది. గత ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ చెన్నూరులోని అరుంధతి వాళ్ళలో ఉన్న మాతా పరమేశ్వరి ఆలయానికి అన్ని రకాలుగా ఉత్సవం అయితేనేమి అన్ని రకాలుగా అభివృద్ధికి సంబంధించి పెద్దలు మన ఇందుకూరు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఆయన సహాయ సహకారాలతో ఇక్కడ అరుంధతి వాళ్ళ నుంచి శంకరయ్య గారు కావచ్చు, అదేవిధంగా వాళ్ళతో పాటు ఇక్కడ ఉన్న అందరూ కూడా అరుంధతి వాళ్ళలో ఉన్న పెద్దలు, పిల్లలు, యువత అందరూ కలిసి కూడా గ్రామంలో ఈ గుడి అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. మాకు సంతోషంగా ఉంది. అదేవిధంగా గతంలో కూడా ఎన్నికల్లో కూడా ఇక్కడ అరుంధతి వాళ్ళ నుంచి కూడా మనకు తెలుగుదేశం పార్టీకి కూడా ఎంతో ముందుండి అందరూ కూడా సహకరించి ఈరోజు గౌరవ శాసనసభ్యులు పాపం సునీల్ కుమార్ గారు ఆయన ఎమ్మెల్యేగా ఉండడంలో కూడా
కూడా ముఖ్య పాత్ర చెన్నూరు నుంచి కూడా పోషించడం జరిగింది. కాబట్టి మన మాతా పరమేశ్వరి దేవికి గతంలో కూడా ఎన్నో కార్యక్రమాల గురించి మనకు చెప్పడం జరిగింది, అభివృద్ధి కార్యక్రమాలు. మున్ముందు కూడా అవన్నీ మన గుడి అభివృద్ధి కోసం ఏదైతే అవసరం ఉంటుందో అవన్నీ కూడా మా వంతుగా మేము కూడా చేస్తామని పెద్దలు శ్రీధర్ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఇక్కడ ఆలయ అభివృద్ధికి సంబంధించి ఉన్నటువంటి శంకరయ్య గారు, పెద్దలు నర్సయ్య గారు, అదేవిధంగా ఈ పిల్లలందరూ కూడా ఇక్కడ అందరూ కలిసి కట్టుగా ఎన్ని సమస్యలున్నా ఎన్నున్నా కూడా గుడికి సంబంధించి మాత్రం అందరం కలిసి చేసుకోవడం చాలా సంతోషం. కాబట్టి ఈ కార్యక్రమంలో మేము కూడా ముందుంటామని సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. గూడూరు మండలం పాలిచెర్ల గ్రామంలో ఉన్న శ్రీ భీమలింగేశ్వర శివాలయంలోని సోమవారం సందర్భంగా మహాశివునికి అభిషేకం, విశేష పూజలు, ప్రత్యేక అలంకరణ ఘనంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు ఓం నమ శివాయ నామస్మరణ చేస్తూ స్వామి అమ్మవారిని దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు. सूर्यो चक्षुः सूर्योदाददा मुखादिन्द्रश्चात्मश्च प्राणाद्वादरजाददा नाभ्या आसीनन्तरिक्षं सर्वं मनजान लक्ष्मीयोरावणीमहे दागं यज्ञाया दागं यज्ञपतये ऊर्ध्वन्यगाधरे देवायज्ञवदन्वदा सन्तोऽस्यादिदाथा अवघ्नं मृधं नैयज्ञं मृह प्रोक्षन्नो याङ्ग्राम्याश्रये तस्माद्यज्ञात् सर्वतः तस्मानजग्नरे चन्दायज्ञस्मादो तस्मादजाददा तस्मादश्वादाददा ये भजानदारादन्यः पूर्वधस्वैष्णः यागं श्रोत्र जाददा यादवेदामूर्जयन्त्यावनादो अववित्रः पुण्डरीकाक्ष पुण्डरीकाक्षाद नमः येन देवा पवित्रेण आत्मानं मनुतः येन सहस्रधारेण पुनान्यप्नतमा राजावत्यमुत्रं प्रहोद्यामभरणं येन तस्मीश्चाः कुमाराजावरणात्मादमा यादवेदामूर्जयन्त्याक्ष पुण्डरीकाक्षाद नमः स्नादस्य प्रथमश्च विजस्य कृतशुभस्य मूर्धाय विजस्नियश्चाञ्जालनश्चाञ्जश्च भौवास्य भवनश्चाधर्मस्य इडादेवभवन् विश्वे देवासूक्त आनंदकर्पूराय नमः हर नमः पार्वतीपतये हर हर महादेव हर उग्रदण्डधिमितम् नन्दिप्रचोदयात् सुवर्णदिव्यमन्त्रपुष्पाञ्जलिं भजामि आत्मप्रवर्तः महिमां प्रवजादेव समय कामहं काम कामादमर्गम् कामेश्वर वैश्रवनर्दादो कुबेराज वैश्रवनाद महाराजाय नमः ओम तत्ब्रह्मात्मा ओम तत्सत्यम् ओम तत्सर्वम् ओम तत्पुरार्णमः विष्णुमूर्तिः यज्ञस्तं हट्कारस्तं विष्णुस्तं ब्रह्मस्तं प्रजापतिः वन्ददामावश्यति सोत्रजहोति विष्णवे स्वाहा विघ्नाय स्वाहा प्रतिष्ठादि स्वाहेति आराधनाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् ओम नमः शिवाय प्रज्ञाभज्योदादाय नमो नमः अन्यं भयं धर्मास्यन्धान्यः असौयस्ता वासुदेवो देवः यास्नां विष्णुस्मै यक्ष्मया
गणपतये नमः गणपतये नमस्ते लंबोदराज एकदन्ताय विघ्नविनाशने शिवदाय श्रीवरदमूर्तये नमो नमः हस्तशीर्षः पुरुषः भवति एतावानस्य महिमा బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో జిందాల్ కంపెనీ సహకారంతో ఏర్పాటు చేసిన ప్రేక్షకుల గ్యాలరీని ప్రారంభించిన ఎమ్మెల్యే బాసం సునీల్ కుమార్. ఈ నెల 10వ తేదీ ఎస్టీఆర్ కాలేజ్ సమీపంలో జరిగిన మున్నా హత్య కేసులో 2 ముద్దాయిలను అరెస్ట్ చేసి వివరాలు వెల్లడించిన సీఏ శ్రీనివాసులు. మద్యం మత్తులో గొడవపడి మున్నాను హత్య చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని విమర్శించే అర్హత వైసీపీ నాయకులకు లేదు. కూటమి ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు ఉండవు. వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలి. ఎమ్మెల్యే సునీల్ కుమార్ వెల్లడి. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను 34 మంది లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 కోట్ల రూపాయల సీఎం సహాయ నిధి మంజూరు చేయించడం జరిగింది. ఎమ్మెల్యే సునీల్ కుమార్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.